రాసిన పాట ప్రియ యేసు రాజు నిన్ను చూసిన చాలు అని ఏడుపది అని చెప్తుంది. ఎలా నేను ప్రియా రాజా నేను ఎప్పుడు చూడగలుగుతానంటే నేను నీ రక్తం ముందు ఏమవ్వాలా, కడగబడాలా, ప్రతిరోజు వాక్యం చేత ఏమవుతూ రావాలి, నేను పత్రపరచబడుతూ రావాలి. అప్పుడే నీ రాజ్యం నాకు. చేతులు జోడుని చెప్తున్నాను సార్, మోసపోతున్నావు. వాక్యానికి దగ్గరగా బతుకుతున్నాడు దేవుడు. అపవాది చాలా కుయుక్తులు పలుకుతా ఉన్నాడు సార్. నేను పొద్దుగా లేకని వాట్సాప్లో స్టేటస్ పెడతాను సార్, యూట్యూబ్లో చెప్తాను సార్, చిన్న రీలోకి అసలు వదులుకోను సార్, దాన్ని వింటాను సార్. నాకు సతీష్ కుమార్ గారు ప్రసంగం అంటే చౌకో చేసుకుంటారు సార్. జాగ్రత్త ప్రసంగం అంటే మామూలుగా ఉండదు సార్, బీపీ రేగిపోతారు. అసలు మామూలుగా చెప్తాడు అనుకున్నారా, ఇలాంటి సొల్లు ఆపేయండి సార్. బాబు నేను ఒక మాట చెప్తున్నాను, నేను ఇక్కడికి వచ్చిన జాని చెప్పే ప్రసంగానిక రేపు పొద్దున ఎవరో వచ్చే దానికోసం కాదు. నువ్వు మేము ఎవరు నేను పరలోకానికి తీసుకెళ్ళం సార్. అంటే ఇవన్నీ కొన్ని బాధ. ఈ మధ్య సభలు కూడా ఎలాగున్నాయి, ఫేమస్ స్పీకర్ నేతని జనాలు కూడా వస్తున్నారు. నేను అడిగా ఒక మాట చెప్తున్నాను, రేపు పొద్దున ఇదే గ్రామంలో సతీష్ కుమార్ గారు సదాడతానికి ఎంతమంది వస్తారు అమ్మా? అవునా కదా సార్? ఈసారి ఒకసారి ట్రై చేద్దామా. పాంప్లెంట్లో నా ఫోటో కాదు, దేవుడు ఫోటో కాదు, దేవుడు వస్తున్నాడు రమ్మంటే ఎవడన్నా వస్తారు వీళ్ళు? మన వ్యక్తిని ప్రేమిస్తున్నాం తప్ప దేవుని మాత్రం పలానా సేవకుడు ప్రసంగికుడు అంటే మాత్రం మనకి ఉత్సాహం వస్తుంది. కానీ చిన్నోడు నిలబడితే దేవుడు మాట్లాడి స్వరమని గమనించే జ్ఞానం ఎక్కడ మనకు? దేవుని వాక్య నడిపింపేదో దుర్బోధ ఏదో గ్రహించలేని ప్రశ్నలుగా మారిపోయినప్పుడు నిజమైన సత్యంతో కూడుకున్న లేఖనానికి నువ్వు ఎలా శిరసవంచగలుగుతావు? సోషల్ మీడియాలో వాక్యాలు కాదు, ఇక్కడ ఉండాలి. దానితో ప్రతిరోజు కడగబడాలి. కొంతమంది ఇంకా మేధావులు ఉంటారు, ఎందుకంటే నేను ఫోన్ ముట్టుకుని ఏం ముట్టుకుని నాకు అంత పెద్ద చదువు లేదు, నాకు అంత పెద్ద జ్ఞానం లేదు. మరి ఎక్కడ చదువుతామండి? క్యాలెండర్ వాళ్ళ తారీఖు 20 అక్కడ ఉంటారు. కలవర పడకము చాలు ప్రభు, నిజంగా రాత్రి నుంచి నిద్ర పట్టట్లేదు. దేవుడు నాతో మాట్లాడాడు ఎక్కడా? ఇది బైబిల్ ఏది? నిజమైన ఆనందాలు దేవుని ధర్మశాస్త్రమునందే. హల్లెలూయా. మంగుమూరు దేవదాసయ్య గారు రాసిన ఒక పాట ఉంటుంది, ధన్యుడు దేవమానవుడు, ఆంధ్రప్రదేశ్ కీర్తన ఉండే పాట. మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి, మరియు దైవాజ్ఞలున్న పరిశుద్ధ శాస్త్రము చూచి, రేయి మురియుచు రేయి బగళ్ళు స్తుతించుచుండును గానా. అతడు ఏం చేస్తాడంట? మరియు దైవాజ్ఞాలు అంటే దేవుని మాటలు ఎక్కడున్నాయో ఆ లేఖనాలను తాను చూస్తూ మురిసిపోతాడంట అతడు. అంటే ఇది నా కొరకే, నాకు సహాయపడడానికి, ఇది నా ఇరుకులో ఉన్నప్పుడు, నాకు ఇబ్బందులో ఉన్నప్పుడు నాకు ధైర్యాన్ని ఇవ్వడానికి, నా చిక్కుముడులు విప్పడానికి దేవుని వాక్యము ఖడ్గము వలె నాకు ఎంతో ఉపయోగపడుతుందని అతడు ఆనందాలను అందులో వెతుక్కుంటా ఉంటాడు. నిజంగా అలాగే వెతుక్కుంటామంటే నువ్వు నిజమైన విశ్వాసిని, ప్రభు రాజ్యానికి అర్హుడుగా ఎంచబడగలవు. మిగతా ఇంకెక్కడైనా వాక్యపు సరిహద్దుల్లో కాకుండా వేరే ఒక వ్యక్తిని బట్టో ఎక్కడో కాదు నేను చెప్పాను. నేను నిన్ను ప్రభు యొద్దకు నడిపించడానికి ఉపయోగపడుతుంది తప్ప పరలోకానికి మాత్రం నా వాక్యం నిన్ను తీసుకెళ్తా. ఆయన వాక్యమే, నా మాట కాదు, దేవుని మాట. మనం వ్యక్తులకు అలవాటు పడ్డాం, ప్రసంగాలకు అలవాటు పడ్డాం, కానీ ప్రభుకు మాత్రం అలవాటు పడ్డా. ప్రభుతో నీ సహవాసం ఎలా ఉంది? నీ దేవునితో నీ పరిచయం ఏంటిది? నీ అనుబంధం ఎలాగుంది? ప్రార్థన చేసుకుంటున్నావా ప్రతిరోజు? ఎలాగుంది నీ ఆధ్యాత్మికమైన సరళత, నీ జీవన విధానం ఎలాగుందో ఒకసారి చెప్పు. మొదటి కీర్తన మొదటి వచ్చినట్టు దుష్టుల ఆలోచన చెప్పున
ఇప్పుడు అదే వర్షంలో చివరి 3 పదాలు చదవండి. నడువక, నిలువక, కూర్చోండి. నా వైపు ఇలా చూడండి. అక్కడ వాక్యం ఏం చెప్తుందంటే నడవద్దు, నిలవద్దు, కూర్చో. బైబిల్ చెప్పిన మాట మా విన్నారా? అర్థమవుతుంది నా మాటలు. ఏం చేయొద్దు అంటుంది? నడవకు, నిలవకు. మరి ఏం చేయాలి? అది 2వ వచనం వదిలేద్దాం. నడవకు, నిలవకు. మరి ఏం చేయాలి? దేవుని పిల్లలు క్రైస్తవుడు అనేవాడు ఏం చేయాలా? అక్కడ అది లేదే. బైబిల్ ఏం చెప్తుందంటే నడవద్దు అని పర్టికులర్గా చెప్పింది, ఇక్కడ నిలవద్దు అని పర్టికులర్గా చెప్పింది, ఇక్కడ కూర్చోకు అని పర్టికులర్గా చెప్పింది. మరి అసలు మనం ఏం చేయాలో చెప్పనా? పరుగెత్తాలా? చెప్పండి, ఏం చేయాలా? నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. ఏం చేయాలి? ప్రతి క్రైస్తవుడు ఎక్కడికి పరిగెత్తాలి? విశ్వాసమునకు అర్థయు ఆ పరుగును కొనసాగించువాడైనా యేసు వైపు చూచుచు ఆ నీ ముందు ఉంచబడిన పరుగు పందెం ఏదైతే ఉంది, ఏ పరుగు అది? విశ్వాస సంబంధమైన పరుగు పందెం. ఆ పరుగు పందెంలో ప్రతిరోజు ఏం చేయాలి క్రైస్తవుడు? ఎక్కడి నుండి ఎక్కడికి పరిగెత్తాలంటే పాపము నుండి పరిశుద్ధత వైపు పరిగెత్తాలి, నాశనము నుండి శ్రేయస్కరమైన పట్టణం వైపు పరిగెత్తాలి. అందుకని సామెతల గ్రంథకర్త అర్థం అంటాడు, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గం వైపు పరిగెత్తుతాడు. ప్రతి క్రైస్తవుడు బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? చివరి దినాల్లో విశ్వాస సంబంధమైన పరుగు. అందుకనే పౌలు అన్నాడు, నా విశ్వాసమును నేను కాపాడుకున్నాను, నా పరుగును నేను. ఇప్పుడు నువ్వు నేను ఎందులో ఉన్నావు? పరుగు పందెం. చెప్పండి, ఎందులో ఉన్నావు? దేనికి పందెం? పాపానికి, పరిశుద్ధతకి, నీతికి, దుర్నీతికి, అపవాదికి, దేవుడికి మధ్య ఏం చేయాలి? పరిగెత్తాలి. ఎక్కడికి పరిగెత్తమన్నాడు అంటే గురు యొద్దకు. ఎంతమంది పరుగులో ఉన్నారు? ఎంతమంది పరుగులో ఉన్నారు ఈ రాత్రి? ఇక్కడ పరుగులో ఉన్నావా? నిలువక అని అన్నాడంటే అర్థం ఏంటో తెలుసా? పరుగును మానేస్తులోడే నడకలోకి వస్తాడు. మొదటి కేటని చెప్పింది అదే, నడువక. నడవకు ఏం చేయాలి? పరుగును మానేసినాడు ఎందులోకి వస్తాడు? నడకలో. మీకు అర్థం అవడానికి, ఇది మీకు అర్థం అవ్వాలంటే మాట చెప్తాం. మనం అమ్మ కడుపులో నుండి బయటకు వచ్చిన తర్వాత వెలకిలా పడుకుంటాం, అవునా? బోర్లో పడుకుంటామా? కాదు. ఎలా పడుకుంటాం? వెలకిలానే పడుకుంటాం. బలము వచ్చే కొలది ఓ పక్కకి ఒరుగుతాం, ఆ తర్వాత బోర్లా పడతాం, ఆ తర్వాత అంత బాహుబలి ఎవడు లేడు. నీ కొడుకు అలా చేసాడేంటి? పాకలేదా? మరి నిలబడ్డాడు అంటున్నావేంటి? కదా, బోర్లా పడ్డ తర్వాత పాకుతాడు. ఆ పాకినోడు కూర్చుంటాడు, కూర్చున్నవాడు నిలబడతాడు, నిలబడినోడు అడుగులేస్తాడు, అడుగుల తర్వాత నుండి పరుగులోకి వస్తాడు. ఇక ఆ తర్వాత మనం వాడు వెనకాల కదా కదా. బోర్లా పడ్డాక పాకుతాం, పాకి నుండి కూర్చోమంటాం, కూర్చున్న తర్వాత లెగతాం. మన శరీర పరుగునంతా మోయడానికి బాధాలకి లేదా కాళ్ళకి శక్తి వచ్చిన తర్వాత వాడు ఏం చేస్తాడు? నిలబడతాడు, ఏదో దాన్ని పట్టుకొని. ఆ తర్వాత ఇక దేనితో సంబంధం లేదు, వాడికి వాడే లెగుస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటంటే బిడ్డ ఆరోగ్యకరంగా ఎదుగుతున్నాడని దాని అర్థం. అతడు చాలా పటిష్టంగా ఉన్నాడు, దేహము బలముతో నింపబడుతుంది, దృఢంగా ఎదుగుతున్న వాని లక్షణం ఎలా ఉంటుందంటే బోర్లా పడిన కానించి పరిగెత్తే స్థితి దాకా వస్తాడు. ఇది ఆరోగ్యకరంగా ఉండేవాని యొక్క లక్ష్యం. ఆరోగ్యం క్షీణించింది అందుకు అర్థం ఏంటో తెలుసా? మొన్నదాకా పరిగెత్తాడు కానీ ఈ మధ్య పరుగులో లేకుండా కర్ర సహాయం పట్టుకుని నడుస్తున్నాడంటే ఎక్కడో దెబ్బ తగిలింది, అవునా కదా? మునుపులాగా పరిగెత్తట్లేదు, మునుపులాగా పని చేసుకోవట్లేదు, ఇప్పుడు కర్ర సహాయం తీసుకుని నడుస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే వీడికి పరుగులో గాడి తప్పిపోయాడు. ఇప్పుడు చేతి కర్ర కూడా లేదు, వీల్ చైర్లో ఉన్నాడంటే అర్థం ఏంటి? వ్యాధి ఎక్కువైనట్టు తక్కువైనట్ట? చెప్పండి, ఎక్కువైనట్టే. ఇప్పుడు వీల్ చైర్లో కూడా లేడు, మంచానికి పరిమితమై ఉన్నాడు. వ్యాధి తీవ్రత ముదిరిపోయింది.
అవునా? మరి పరుగులో నుండి నడకలోకి వచ్చామంటే, నడకలో నుండి నిలవబడే స్థితికి వచ్చామంటే, నిలవబడిన స్థితిలో కూర్చొని స్థితికి వచ్చామంటే ఇప్పుడు ఆరోగ్యం ఎక్కువైనట్ట తక్కువైనట్ట, పడినట్ట ఫలించినట్టు ఒకసారి ఆలోచించు. కూర్చున్నవాడు లేవాలి, లేచినోడు నడవాలి, నడిచినోడు పరిగెత్తాలి. మరి ఇది కానీ ఆరోగ్యకరమైన విశ్వాసి. ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధిలో ఎదుగావా పడ్డావా? ఏ మునుపులాగా ఎదుగు పరిగెత్తలేకపోతున్నావు? ఎందుకు నిలబడ్డావు? పరుగును మానేసి నడకలోకి ఎదుగు వచ్చావు. నడకలో నుండి ఏం చూద్దాం మనకు సోద్యం చూడడానికి నిలబడ్డావు. ఇప్పుడు మొన్నటిదాకా నిలబడ్డాను, ఏదో చేసావు. ఇప్పుడు ఎందుకు అక్కడ సతికలు పడిపోయావంటే పాపము నందు జీవించడానికి నువ్వు అలవాటు పడిపోయావు. ఆధ్యాత్మికమైన పతనం. భక్తిలో ఎదగాలే తప్ప భక్తిలో తరిగిపోకూడదు. బైబిల్ చెప్తూ 30 దంతులను 60 దంతులు. అంతేనా? 60 దంతుల నుంచి 30 దంతులకు వచ్చిందా? లేదు కదా. 30 దంతుల నుండి 60 దంతులు, 60 దంతుల నుండి భక్తి పెరగాలి. అరే 100 దంతుల్లో నుంచి అంటే ఆ పరిగెత్తే స్థాయి నుండి నడకలోకి వచ్చి, నడకలో నుండి నిలవబడి స్థితికి వచ్చి, నిలవబడి స్థితిలో కూర్చున్నావంటే ఒకసారి నీ ఇమేజ్గా వదిలేస్తుంది. నీ ఆలోచనకి పడిపోయినావా? మరి ఏమయ్యావు? నీ విజ్ఞతకి వదిలే. రక్షించబడిన తొలి దినాల్లో ఎంత ప్రార్థన చేసేవాడు, అప్పుడు నీ పరుగు చాలా బాగుండేది. ఆ రోజుల్లో దేవుని మందిరానికంటే పరుగులెత్తే దాన్ని ఇప్పుడు అలా లేదు. అప్పుడు సేవకుడు ప్రార్థన ప్రారంభించక మునిపే వచ్చి కూర్చొని దాన్ని ఇప్పుడు ఎలాగైపోయావో తెలుసవా? మేధావి. పాటలు అయిపోయాక, ఆరాధన అయిపోయాక వాక్యంలో కొంచెంసేపు కూర్చొని వెళ్ళిపోవడానికి. దేవుని సహవాసానికి దూరం అయిపోయేవాడు. అపవాదికి, వాడి అనుచరులకు వాడు చాలా దగ్గరగా ఉన్నాడని దాని అర్థం. పడిపోకూడదు సార్. బైబిల్లో పుట్టినది మొదలుకొని కుంటువాడిని ఒక మనుషుడు కనబడతాను. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం. ఎప్పటి నుంచి వాడికి కుంటుతాను? చదవనమాట 2వ వచనం. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 2వ వచనం. పుట్టినది మొదలుకొని కుంటువాడైనటువంటి ఒక మనుషుడు మోసుకొని పోబడుతుంది. నా వైపు ఏం చేయబడుతున్నాడు అంటే వాడు మోసుకొని పోబడుచుండని. ఎవడాడు చెప్పాలి? కుంటోడు. కొంచెం చేతులు బయట స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కుంటోడు అంటే ఎవరమ్మా? మాకు తెలియదన్నారు చూడమని చెప్పండి. చెప్తే కుంటోడు అంటే ఎవరు? ఆల్డేను. అదే పెద్ద తప్పు. వాళ్ళు ఉంటాయి, నడకుండదాడు కడితే కనుక వాడిని ఏమంటాం? కుంటోడు. గుడ్డోడు అంటే కళ్ళు ఉన్నాయి కానీ వాడికి కనబడట్లేదు కనుక వాడిని మనం చెవిటోడు అంటే చెవులు ఉన్నాయి కానీ వాడికి వినబడట్లా. మోగోడు అంటే దూరంది కానీ తింటాడు తాగుతాడు కానీ మాట్లాడలేకపోతాడు. ఉంటాయి కానీ అవి పని చేయలేని స్థితి ఉంది కనుక వాడికి మనం ఒక అంత ఏమంటారంటే వ్యాధిని, బలహీనతను అంత కట్టేవాడు. సో మరలా అడుగుతున్నాను, నడవలేకపోతున్నాడు కనుక వాడొక గుడ్డోడు, చూడలేకపోతున్నాడు కనుక వాడొక గుడ్డోడు, వినలేకపోతున్నాడు కనుక. నేను అనలా, నువ్వే చెప్పేవి ఇవన్నీ. అర్థమైందా? నేను అనలా, నువ్వే చెప్పి. అవునా కదా? ఇప్పుడు నిన్ను కూడా మాట్లాడుతున్నాను. నడవలేకపోతున్నాడు కనుక కుంటోడు అంటే, కాళ్ళుండి కూడా మందిరానికి రాలేకపోతే నిన్నేమనాలంటావు? అన్నీ మాట్లాడతావు. బూతులు పంచాంగం ఒకటి ఉంటుంది బ్రాహ్మణుడి దగ్గర ఉన్నట్టు కదా. అలాంటి పంచాయతీల దగ్గర అలాంటి పంచాంగాలు విప్పే నీకు దేవుని సన్నిధిలో స్తుతించడానికి నోరు రాకపోతే నిన్నేమనాలంటావు? ఇవన్నీ నేను చెప్పాలని బోర్డు ఉన్నాయి. అన్నీ వింటావు దేవుని వాక్యాన్ని, అన్నీ చదువుతావు కానీ దేవుని వాక్యాన్ని చదువు. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, 3వ అధ్యాయంలో ఉన్న వాని యొక్క కుంటితనం పైకి కనబడింది కానీ మనలో ఉన్న అవిడితనాలు ఎవరికి? ఇది బాగు చేయబడినప్పుడు నీకు నువ్వుగా దేవుని యొద్దకు నువ్వు ఎప్పటికీ వెళ్ళలేదు. వీడు కుంటోడు కనుక వీడిని ఎవడో ఒకడు ఏం చేయాల్సి వస్తుంది? మోసుకొని రావాల్సి వస్తుంది. కొంతమంది అంతే సార్,
పైకి ఆరోగ్యంగా కనబడతారు, పైకి చాలా బలంగా కనబడతారు, కానీ దేవుని యొద్దకు వెళ్ళాలి, ఈరోజు పాస్టర్ గారు మీటింగ్ పెట్టాడు, ఈరోజు ప్రార్థన జరుగుతుందంట అని చెబితే కానీ వీళ్ళు ఎక్కడికి రారు, మందిరానికి రారు. ఈ ఏరియాలో చెప్తారు సార్ 10ంటికి ప్రార్థన అంటే 9:30కే భక్తులారా 10ంటికి ప్రార్థన ప్రారంభించబడుతుంది, త్వరగా ఎక్కడున్నా రమ్మ. ఈ అనౌన్స్మెంట్లు ఉన్నాయా? ఉల్లిపాయ అనౌన్స్మెంట్ ఉన్నాయమ్మా? ఉంటాయి సార్. అసలు నాకు తెలియక అడుగుతాను, వీళ్ళకి చెప్పాలంటారు సార్. అది ఆదివారం ఎవరి సమయాలు అవి? ఉల్లిపాయోడు అప్పుడప్పుడు వస్తాడు కనుక ఆడికి అనౌన్స్మెంట్ అవసరం నీకెందుకు? ఆదివారం నీ దేవుని అందుకు నువ్వు వెళ్ళాలన్న జ్ఞానం లేదా? చెప్పు. కూలి పనుడు అని చెప్తాడా? అమ్మా ఈరోజు పలానా పొలంలో కూలి పని జరుగుతుంది, ఆటో అనౌన్స్మెంట్ ఇచ్చుకొని వస్తాడు నీ కొంపకే రాడు. మరి అది ఎందుకు అడుగుతున్నా నువ్వు? ఇక్కడ అనౌన్స్మెంట్ జరిగితే ఎందుకు నువ్వు అది జరిగితే తప్ప రావా? నేను ఒక మాట చెప్తున్నాను, నేను ఎంతకాలం ఒకటి చెప్తే మందిరానికి వస్తాను, నీకు నువ్వు రా. నీకేమైనా అభిప్రాయం వచ్చిందంటే ఒకరితో మోయబడుతున్నావు. ఒకడు చెబితేనేనా, అమ్మ చెబితే నేను ప్రార్థన చేసేది, నాన్న చదవమంటేనే బైబిల్ చదివేదే. నీ విజ్ఞతకి, నీ పరిశుద్ధతను సంపాదించుకోవడానికి, నీ దేవుడితో సహవాసం నిర్మించుకోవడానికి నీ భక్తి నువ్వు చేయాలి, కానీ అమ్మ భక్తి నీకెందుకు? ఎవడు నీతి వాడిని దేవుని యొద్దకి చేరుతుంది. నీ పరిశుద్ధత పరలోకానికి తీసుకెళ్ళగలుగుతుంది. అమ్మ ప్రార్థన పురాణాలైతే, నాన్న నీతిమంతుడైతే, మీ ఇద్దరికి పుట్టినందుకు నీకు నాకు పరలోకం రాదు. నీ భక్తి నువ్వు చెయ్యాలా. వాడు చిన్నోడైనా పెద్దోడైనా చేతులు చూడని చెప్తున్నాను. ఈ చివరి దినాల్లో నీ విశ్వాస జీవితాల విషయంలో పడ్డావా, ఫలించావా అన్నది ఒకసారి ఆలోచించు. వాడు కుంటివాడు ఎవడో అక్కడ మోసుకొని మందిరం దాకా తీసుకురావాలా. పోను వచ్చినాడు ఏమైనా మందిరానికి వెళ్తాడంటే వెళ్ళాడు. మందిరానికి బయట కూర్చొని లోపలికి వెళ్ళే వాడి దగ్గర చిల్లర అడుక్కోవడం అలవాటు పడ్డాడు, కానీ దేవుని అడగడం మాత్రం మానేశాడు. మనందరికి తెలుసు, పేతురు యోహాను వస్తున్నప్పుడు వారి తట్టు తెలు చూశాడు. పేతురు అన్నాడు, బాబు మా దగ్గర అలాంటివి ఏవి లేవు, మేము కలిగి ఉన్నదే నీకు ఇచ్చుతున్నాం, నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఆయన నామము వీడి బలహీనతను అంటే ఏం చేసింది? ఇప్పుడు చదవండి, అదే 3వ అధ్యాయం 7వ వచనం. వాని కుడి చేయి పట్టుకున్న లేవనెత్తాడు, వాని పాదములకు చీలమండలముకు బలము పొందెను. ఇప్పుడు 8వ వచనం చదివినప్పుడు ఇప్పుడు ప్రాపర్ గా చదవండి. వాడు దిక్కున లేచి అంటే అర్థమేంటి? ఇంత ముందు వాడు ఏం చేస్తున్నాడు? కూర్చున్నాడు. బాగా వినాలి. 1వ కీర్తన చెప్తున్న మాట, అపహాసకులు కూర్చున్న స్థలంలో కూర్చుండగా ఇప్పుడు వాడు కూడా లేచాడు అంటే అర్థమేంటి? ఇంత ముందు వాడు పతనపు స్థితిలో ఉన్నాడు కనుక కూర్చున్నాడు. దేవుని శక్తి వాడిని ఏం చేసింది? లేపింది. లేచిన వాడు నిలిచి, సెకండ్ స్టేజ్ లేచాడు, తర్వాత నిలిచాడు. అంటే ఇప్పుడు అపహాసకుల స్థలం నుండి ఎక్కడికి వచ్చినట్టు? పాపుల మార్గంలో నిలవబడ్డాడు చూడు, ఆ కూర్చున్న స్థితిలో నుండి నిలవబడే స్థితికి వచ్చాడు. ఇప్పుడు వాడు నిలిచి నడుచొచ్చు, తర్వాత గంతులు వేయచ్చు. ఇప్పుడు కూర్చున్న స్థితి అధిగమించాడు, నిలవబడిన బలహీనతను అధిగమించాడు. నరకుల నుండి ఇప్పుడు ఇతరుల సహాయాలు ఏమాత్రం తీసుకోకుండా, ఎవరు మోయబడడానికి ఇష్టపడకుండా వాడుగానే దేవాలయానికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. స్తోత్రం కలుగునుగా. నీలో దేవుని పట్ల ఆసక్తి పెరిగినప్పుడు ఇతరుల మీద నువ్వు ఆధారపడాల్సిన అవసరత, వాడు రాకపోయినా నువ్వు దేవుని ఎందుకు పరిగెత్తుతావు? ఎందుకంటే దేవుని స్వరం వినడానికి విశ్వాసి ఆరాటపడింది. ప్రభు అందుకే అన్నాడు, పావురు స్వరము దేశములో, కానీ ఏది వినేవాళ్ళు ఎక్కడున్నారు? ఆయన మాట్లాడుతున్నారు, కానీ వాడెవడు దేవుని మాట వినట్లేదు అండి. అందుకే ఆ వాపో యెషయా గ్రంథంలో ఏడ్చాడు, ఆకాశమా నువ్వు అన్న నా మాట విను, నా పిల్ల నా మాట వింటలా. వినుంటే బాగుండేది. భూమి యొక్క మంచి పదార్థాలు వీరు భుజించేవాళ్ళు, కానీ వింటలేదు. బిడ్డ చేతులు జోడుని చెప్తున్నాను, దేవుని శక్తిని పొందుకోవడానికి ప్రతి ఆదివారం దేవుని యొద్దకు వెళ్ళాలి. ప్రతిరోజు వాక్యపు వెలుగులో నీ జీవితం సరి చేసుకోవాలి. అది నేను పరిశుద్ధపరుస్తుంది. నీ బలహీనతలు వాటన్నిటిని అధిగమించేలాగా చేయగలుగుతుంది. పరుగును మానేసావా? నడకను మానేసావా? నిలవబడే స్థితిలోనూ కూడా నువ్వు లేవు అంటే ఇక నువ్వు
కూర్చున్నావంటే ఇంకెవడు నిన్ను లేకపోతే అదొక పతనం. అది ఆ పతనపు స్థితిలో నుండి మనము తిరిగి లేపబడదుముగా. హల్లెలూయా. ఇప్పుడు వీడు లేచాడా, అదే స్థితిలో కూర్చున్నాడా? లేచాడు. ఎవరు లేపారు చెప్పాలి? సేవకుడు కాదు లేపింది, దేవుడే. వాని పాదములకు చీలమండలకు బలము పొందగా వాడు దిక్కున లేచాడు, నిలిచాడు, నడిచాడు. ఇప్పుడు ఇలాంటి విశ్వాసులుగా మనము మార్చబడదుముగా. హల్లెలూయా. జాగ్రత్త. మోసపుచ్చే లోకం ఎప్పుడు ఎలాగ నేను పడదొస్తుందో, ఎలా నాశనం తీసుకెళ్తుందో కూడా ఎవరికి చివరి దినాలు. ప్రభు రాకడ చాలా సమీపంగా. ప్రభు ప్రేమను గుర్తు తిరిగి ఆయన వాక్యపు వెలుగులో నడవమని ఒక దైవజనుడికి బ్రతిమలాడుతున్నాడు. ఈ ముగ్గురు నుండి నువ్వు అధిగమించినప్పుడే వాక్యపు పొలిమేరల వైపు పరుగు ఉంటుంది. వాక్యం ఎక్కడ వినబడితే అక్కడ పరుగులు ఎత్తగలుగుతావు. దేవుని స్వరానికి పులకించగలుగుతావు. ఆయన సన్నిధిలో ఆనందించగలుగుతావు. ఎందుకో తెలిసి ఇప్పుడు నీళ్ళు ఇట్లాంటి బలహీనతలేమి లేవు. ఎటువైపు వాక్యం వినబడితే అటువైపు వెళుతున్నావంటే అర్థం ఏంటంటే నీలో ఏ బలహీనత శరీర సంబంధంగా లేదు. అంతరంగ పురుషుడు దినదినము వాక్యము చేత నూతనపరచబడుతూ వస్తున్నాడు. స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. కొంచెం జాగ్రత్త వినడానికి ప్రయత్నించాడు. వాక్యాన్ని విడిచిపెట్టినోడే ఈ ముగ్గురు దగ్గరికి వెళ్తాడు. ఎవరి దగ్గరికి? దుష్టులు. అందుకని మొదటి కీర్తనలో 6 వచనాలు ఉంటాయి. ఎన్ని వచనాలు? మొదటి 3 వచనాలేమో నీతిమంతుల్ని చూపిస్తే, మిగతా 3 వచనాలు నీతిని విసర్జించినటువంటి పతనపు మనిషిని మనకు చూపిస్తూ ఉంటాయి. ఆ ఇద్దరు ఎవరో చెప్పిన ప్రసంగాన్ని ముగిస్తారు. చాలా జాగ్రత్తగా. అది మెస్పొతోమియా, బాబేల్ అనేటువంటి ఒక పెద్ద సామ్రాజ్యం. అది చరిత్ర పుట్టల్లోకి వెళితే అది కల్దీల సామ్రాజ్యం అని చెప్తారు. చాలా పెద్దది. బాబేల్ తరువాత అది బబులోనుగా రూపాంతరం చెందుతూ వచ్చింది. మెసొపొతేమియా ఇది ప్రపంచంలో మొట్టమొదటి నాగరికతను అలవాటు చేసుకున్న దేశం, రాజ్యం. దేశం కూడా కాదు, రాజ్యం. ఇది ఇరాన్, ఇరాకు సరిహద్దుల ప్రాంతాల్లో పుట్టినటువంటి ధనిక సామ్రాజ్యం. ఈ మెసొపొతేమియా గురించి నీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఆ రోజుల్లో మానవ జాతి ఎలా బ్రతికేది అంటే, చెట్టు తొర్రల్ని, కొండ గుహల్ని నిర్మించుకుని బతికేది. ఇల్లు ఎలా కట్టుకోవాలో మానవుడికి తెలివి లేని దినాలు, అజ్ఞానం. నాగరికత అంటే ఏంటో ఎరుగరు. అలాంటి ప్రపంచం అజ్ఞాన తిమిరాలతో బ్రతుకుతున్న దినాల్లో ఈ మెసొపొతేమియా ఎంపైర్ సిటిజన్ పీపుల్స్ అంతా ఏం చేశారంటే అపారమైన జ్ఞానాన్ని సంపాదించారు. ప్రపంచమంతా చెట్టును త్వరగా తెలుసుకొని కొండలు గుహలుగా మలుచుకుంటుంటే ఇళ్ళు బంకమట్టితో ఇటుకను చేసి ఇటుకతో రాజ్యాలు, కోటలను నిర్మించిన మేధావులు వీళ్ళు. మీరు ఆదికాండం 9 కానీ ఈ 10వ అధ్యాయాలు 11వ అధ్యాయాలు మీరు చదవగలిగితే మానవ మేధస్సు ఎంత ఎక్కువగా ఉందో ఆ రోజులు మనకు అర్థమైపోతుంది. మరి ప్రాముఖ్యంగా 11వ అధ్యాయం మనం చదివినప్పుడు బాబేలు దగ్గర మానవుడు ఎంత నాగరికత కనబడుతుందో మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడ ఎవరైనా బాగా చదువుకుని హిస్టరీ మీద ఆసక్తి ఉన్న వాళ్ళు అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ వెళ్ళి బబులోన్ ఎంపైర్ సిటిజన్ బుక్స్ కానీ లేదా మెసొపొతేమియా ఎంపైర్ సిటిజన్ బుక్స్ కానీ అవైలబుల్గా ఉన్నాయి. వాటి చదివితే నాగరికత ప్రపంచంలో అసలు ఏ మూలను పుట్టిందనేది నీకు అర్థమవుతుంది. ఈ మెసొపొతేమియా చాలా నాగరికత కలిగి ఉంది. వీళ్ళే భూమి లోపల ఉన్నటువంటి ఖనిజాలను తవ్వడం, ఇనుమును కనుగొనడాలు, బంగారాన్ని కరగదీసుకొని ఆభరణాలుగా, వస్తువులుగా తయారు చేసుకున్నటువంటి మేధావులు వీళ్ళు. వర్తకాలు, వాణిజ్యాలు, వ్యాపారాలు, గ్రంథాలయాలు, విద్యాలయాలు, బ్యాంకింగ్ వ్యవస్థ, మరుగుదొడ్లు, ఇంకా చెప్పాలి అంటే డ్రైనేజ్ వ్యవస్థ, చెట్లని తోటల వల్లే పెంచడం, ఒక మొక్క నుండి మరొక మొక్క వేరే సంకర జాతిని తయారు చేయడం, ఇలాంటివన్నీ కనుగొన్నటువంటి అపార మేధావులు వీళ్ళంతా మెసొపొతేమియన్ ఎంపైర్ సిటిజన్స్. చాలా విస్తారమైన జ్ఞానం కలిగి ఉన్నవాళ్ళు ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళు. ఇక్కడ నుండే ప్రపంచానికి నాగరికత అనేది ప్రపంచానికి పరిచయం అయింది. మీకు దానికి ఆధారం ఏంటంటే 11వ అధ్యాయమే. బాబేలు దగ్గర దేవుడు అందరిని ఏం చేశాడు?
తారుమారు చేశాడు. అందుకనే అక్కడ ఉన్నటువంటి మేధావులంతా ప్రపంచం అంతా విస్తరించబడి ఒక్కొక్క దేశంలో స్థిరపడి వాళ్ళంతా ఒక్కొక్క భాష దేవుడు వారికి ఇచ్చేసరికి వాళ్ళంతా చెదరైపోయారు. సో ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మెసొపొతేమియా అనేది ప్రపంచంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కలిగి ఉన్నటువంటి పెద్ద పట్టణం అది. వీళ్ళు ఎంత జ్ఞానాన్ని కలిగి ఉండడమే కాదు, ఒక అజ్ఞానమైన పని కూడా ఉండేది వీళ్ళ దగ్గర. అదేంటంటే సూర్య చంద్రులను ఆరాధించేవాళ్ళు. ఎవరిని? సూర్యుణ్ణి, చంద్రుణ్ణి. అందుకనే బబులోన్లో అంటే మెసొపొతేమియాలో కల్దీల సామ్రాజ్యంలో వీళ్ళు నన్నారు, నింగాళ్ళు అనే దేవి దేవతలను ఆరాధించేవాళ్ళు. నన్నారు పగటికి దేవుడు, నింగాళ్ళేమో రాత్రికి దేవుడు. నన్నారునేమో పురుషులు ఆరాధించేవాళ్ళు, నింగాళ్ళునేమో ఆడవాళ్ళు ఆరాధించేవాళ్ళు. అంటే సూర్యుడే సార్వభౌమత్వపు అధికారం కలిగి ఉన్నవాడు. ఈయన వలనే పంటలు పండుతా ఉన్నాయి. మనకి ఎంత జ్ఞానం వస్తుంది, మన తల మీద ఆయన కిరణాలు పడడాన్ని బట్టి మనం ఇంత జ్ఞానాన్ని సంపాదించుకున్నామని వీళ్ళు ప్రతిరోజు నన్నారును, నింగాళ్ళను ఆరాధించేవాళ్ళు ఈ మెసొపొతేమియా వాళ్ళు. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే ఎంత జ్ఞానం ఉంది, ఇంత నాగరికత ఉంది. కానీ వీళ్ళు ఆకాశ సమూహాలను ఏం చేసేవాళ్ళంటే ఆరాధించి పూజించేవాళ్ళు. ఇదిగో ఈ పొలిమేరలోనే కూర్చొని ఉన్నాడు మన మూలపితరుడైన అబ్రహాము. ఎవరు? అబ్రహాం. ఈ మెసొపొతేమియాలో ఉన్నాడు. అంటే అబ్రహాము ఆరాధించిన దేవి దేవతలు ఎవరంటే నన్నారును, నింగాడు. సూర్య చంద్ర నక్షత్రాలను ఆధారం చేసుకుని బతుకుతూ ఉన్నాయి. ఏమైంది ఒకసారి చదువు. అపోస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి, మన పుత్రుడైన అబ్రహాము హారాన్లో కాపురమండక మునుపు మెసొపొతేమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ఏమయ్యాడు? చెప్పాలి. మహిమగల దేవుడు అబ్రహాముకి ఏమయ్యాడమ్మా? ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై ఏమన్నాడు? ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనానికి రండి. ఇప్పుడు ఆదికాండం 12వ అధ్యాయం 1వ వచనం చదవాలి. అప్పుడు యెహోవా ఏమన్నాడు? నీవు అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 8వ వచనం చదివినప్పుడు అక్కడ ఏముంది? వాడు దిక్కున లేచి. ఇప్పుడు అబ్రహామును కూడా యెహోవా వాక్యము ప్రత్యక్షమై ఏమంటుంది? నీవు లేవాలి అంది. లేవాలి అంటే అర్థమేంటి? అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? నాగరికత దగ్గర, విగ్రహాన్ని దగ్గర, దైవత్వం లేని వాడి దగ్గర అబ్రహాము కూర్చోడు. అందుకని దేవుడు అన్నాడు, మహిమ గల దేవుడు లే. కూర్చోవడం అనేది మనిషిలో ఉండేటువంటి ఆధ్యాత్మికమైన పతనం. నీ జీవితంలో ఇప్పుడు ఈ వయసులో ఏది ఎక్కడ కూర్చున్నావో నీ జీవిత భవిష్యత్తు నిర్ణయించేది నువ్వు కూర్చున్న స్థలాలే. నువ్వు పరిశుద్ధ స్థలంలో కూర్చుంటే రేపు నీ భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? పరిశుద్ధ స్థలంలోనే ఉంటుంది. ఇప్పుడు పాపం దగ్గర కూర్చుంటే నీ భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? నాశనం దగ్గర ఉండగలుగుతుంది. అందుకని ప్రభు ఏమన్నాడంటే, నువ్వు ఏమి ఎత్తుకున్నావో ఆ పంటనే కోయగలుగుతావు అని అబ్రహాం ఇక్కడే కూర్చున్నాడు. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం మీరు చదవగలిగితే, యూఫ్రటీసు నది అద్దన నివసించినప్పుడు అబ్రహాము ఇతర దేవతలు ఏం చేసేవాడని ఉంది బైబిల్లో? ఆరాధించేవాడని ఉంది బైబిల్లో. అబ్రహాము విగ్రహారాధికుడు. నేను బైబిల్లో ఉన్న సంగతులు మాత్రమే మాట్లాడుతున్నాను. వివేకవంతులు ఆలోచించమని ప్రేమతో కోరుతున్నాను. దేవుడు వచ్చేమన్నాడు? నీవు నిలబడు అన్నాడు. ఇప్పుడు దేవుని వాక్కు అబ్రహాంకి ఏమిచ్చింది? శక్తినిచ్చింది. అబ్రహాం ఏం చేశాడు? లేచి నిలబడ్డాడు. నిలవబడమన్నాక ప్రభు ఇలాగ అన్నాడు, ఆకాశం వైపు చూడండి. ఏం మెరుస్తుంది? మధ్యాహ్నం బాగా మండుతున్న సూర్యుడు కనబడుతున్నాడు. అబ్రహాంకి ఇప్పుడు అతను ఏమై ఉన్నాడు? ఇంత చెప్పాను. ఎవరెవరని? నన్నారును, నింగాళ్ళు అని చెప్పండి. ఎవరు? నన్నారు, నింగాళ్ళు. ఇప్పుడు అబ్రహాముకి దేని చూపిస్తున్నాడు? దేవుడు సూర్యుడు చూపిస్తున్నాడు. ఇప్పుడు అబ్రహాము మైండ్ సెట్లో ఏంటి? సూర్యుడు అంటే నన్నారనే దేవుడు. దేవుడు ఎలాగన్నాడు? ఆ సూర్యుని కాంతిలో నీ కాళ్ళ కింద మెరుస్తున్న ఇసుక రేణువులు చూడాలి. చూస్తున్నాను ప్రభు అన్నాడు. అవి లెక్క పెట్టగలవా అని అడిగాడు. నేను వాటిని మళ్ళీ రాత్రి వచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఆకాశం వైపు చూడమన్నాడు. ఇప్పుడేం మెరుస్తున్నాయి? చంద్రుడు, దాని పక్కన ఉన్న నక్షత్రాలు. అవి లెక్క పెట్టగలవని అడిగాడు. వాటిని కూడా నువ్వు లేచి నేను చూపించిన పునాదులు కలిగిన పట్టణం వైపు నువ్వు పరుగెత్తగలిగితే
నీకు నేను సంతానం ఇస్తాను, ఆ సంతానం ఆకాశ నక్షత్రాల వల్లే, ఇసుక రేణుల వల్లే విస్తరింపచేస్తాను అన్నాడు అబ్రహాముతో. ఆ మాట చెప్పగానే ఇప్పుడు అబ్రహాం ఏం చేయాలి చెప్పండి. చూడండి, యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదలు వచ్చు. యెషయా గ్రంథం 60వ అధ్యాయం మొదలు వచ్చు. చూడుమో నీకేమొచ్చింది, వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. నువ్వు చూస్తున్న ఈ ప్రపంచం నిండా భూమి అంతా ఏం కమ్ముకొని ఉంది, చీకటి కమ్ముకొని ఉన్నది. ఇక టైం అయిపోతుంది కనుక ఇప్పుడు నేను మీతో 19వ వచనానికి వస్తున్నాను. అబ్రహాంతో చెప్తున్నమాట, ఇక మీదట చదవాలన్నమాట. ఇక మీదట సూర్యుని ప్రకాశము నీకు వెలుగుగా ఉండదు, నీకు వెలిగించుటకై చంద్రుడును ఇక నీ కొరకు ప్రకాశింపడు, యెహోవా వెలుగు నీకు నిత్యమైన వెలుగుగా మారబోతుంది అన్నాడు. స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు నా వైపు చూడాలి. పగలు సూర్యుని ప్రకాశం ఉండదని చెప్పాడా లేదా? అని ఇప్పుడు రేపు ఇవాళ నుంచి ఇక అబ్రహాంకి ఏ సూర్యుడు కనబడ్డావు? పైన ఉన్నాడుగా. పగలు రాత్రిని ఏ దేవి దేవతను ఆరాధన చేస్తున్నాడు అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, నువ్వు నా వెనకాల వస్తే ఈ సూర్యుడు ఈ చంద్రుడు కొంతకాలానికి నశించిపోతాడు. మరి నాకు వెలుగు ఏంటి అంటే, నేనే నీకు నిత్యమైన వెలుగుగా ఉండబోతూ ఉన్నా. అదే 20వ వచనానికి మీరు రాగలిగితే అక్కడ కూడా ఇలా చెప్పాడు, ఇక నీ సూర్యుడు అంటే ఈ కంటికి కనబడ్డే సూర్యుడు చూపించాడు. 19వ వచనానికి వచ్చేసరికి వీళ్ళు ఏమవుతారు, ఉండరు. ఆ పగలు సూర్యుడు ప్రకాశం ఉండదు, రాత్రి వెన్నెలిచ్చుటకు ఈ చంద్రుడు ఉండడు. కానీ మరలా 20వ వచనానికి వచ్చేసరికి చెప్తున్నాడు, ఇక నుండి నీ సూర్యుడు ఎవరో కాదు, నేనే ఆ నీతి సూర్యుడైన దేవుడును నేను. చెప్పండి, చదవండి. ఆ తర్వాత నీ సూర్యుడిక అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. గట్టిగా చప్పలు కొడతామా? హల్లెలూయా. అంటే మానవుడు ఆకాశ సమూహాలను ఆరాధన చేస్తున్నాడు. అబ్రహాము ఆకాశ సమూహాలను విడిచిపెట్టి నిత్యమైన వెలుగు కలిగి ఉన్న ఆకాశ మహాకాశాల పట్టజాలని నిజమైన దేవుడు తెలుసుకున్నాడు అబ్రహాము. నిన్ను కూడా మాట్లాడుతున్నా, ఇక్కడ అందరు క్రైస్తవులే లేరేమో ప్రభుని తెలుసుకున్నవాడు. మనము ఆకాశ సమూహాలను కాదు ఆరాధించాల్సింది, ఆకాశములను కలుగు చేసిన దేవుణ్ణి. స్తోత్రం కలుగునుగా. అప్పుడు నువ్వు జ్ఞానం కలిగిన వాడు అని అర్థం. నువ్వు అలాగా ఆరాధించలేదంటే అర్థం ఏంటంటే, నువ్వు ఎంత జ్ఞానం భూమి మీద సంపాదించినా నువ్వు నిజానికి అజ్ఞానివే. హల్లెలూయా. చెప్పండి కొంచెం గట్టిగా, హల్లెలూయా. నిన్ను నన్ను కన్నది అమ్మ, అంతే తప్ప డెలివరీ కావడానికి డాక్టర్లు మనం అమ్మని అంటామా? కలుగు చేసిన వదిలేసి కలుగు చేసిన వాటిని మనం ఆరాధించడం ఎంతవరకు న్యాయపడ్డా? చేతులు జోడించి చెప్తున్నాను, నువ్వు చాలా మేధావే. ఒక వస్తువును కొనేటప్పుడు నాణ్యత ఏంటో, దానికి ఉండేటువంటి క్వాలిటీ ఏంటో, క్వాంటిటీ ఏంటో అంతా గ్రహించి కొన్ని మేధావివి. నువ్వు ఆరాధించే దేవుడు వస్తువా నిజమైన వాడనేది నీకు తెలుసుకోలేకపోతుంది కదా సార్. నువ్వు దేనిని చూసినా, దేన్ని కొన్నా, భార్యను చేసుకునేటప్పుడైనా, ఏదైనా సరే ఒక వస్తువును ఒక స్థలాన్ని కొనేటప్పుడు అన్నీ ఆచి చూసుకున్నావే. అందుకని దావీదు అన్నాడు, యెహోవా ఉత్తముడని. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నప్పుడు దేవుని మాటలు లోబడ్డాడు. కంటికి కనబడుతున్న ఈయనన్నారు కాదు, నజరేయుడని యేసు నాకు కావాలి. హల్లెలూయా. ఈ సంబంధమైనటువంటి పొలిమేరలో కూర్చొని ఉన్న అబ్రహామును దేవుని శక్తి లేపగానే బైబిల్ చెప్తున్నమాట, అబ్రహాం ఇప్పుడు ఆ స్థలం నుండి లేచి ఏం చేశాడు అంటే, పునాదులు కలిగిన పట్టణ వైపు తన పరుగును ఏం చేశాడు? నేను ప్రేమతో చెప్తున్నాను, దైవ జనాంగమా, మన పరుగులోనికి మనము తిరిగి వచ్చుదుముగా. నీ వెనుకున్న వాటిని నువ్వు మర్చిపోయినప్పుడు, నీ ముందున్న వాటిని నువ్వు ధ్యానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నీ వెనుకున్న వాటిని నువ్వేం చేయగలుగుతావు? మర్చిపోగలుగుతావు. క్రీస్తు యేసుతో నువ్వు అడుగులు వేస్తున్నప్పుడు, ఆయన సిలువను మోయడానికి నువ్వు సమర్పించుకున్నప్పుడు, ఆ కాడి మోయడానికే నువ్వు ఇష్టపడతావు, కానీ వెనకడుగు వేయడానికి ఏమాత్రం
ఇష్టం ఉండదు. అందుకని నేను ప్రేమతో చెప్తున్నాను. దైవజనుడిగా నీతో బ్రతిమలాడేది ఏంటంటే, అబ్రహాము లాంటి వాళ్ళే నాశన పురాలు వదిలేసి ఎక్కడ దాకా బయలుదేరి వాళ్ళు పునాదులు కలిగిన వాళ్ళు పరుగెత్తారు. వాళ్ళ గురించి లేఖనాలు కూడా అవే చెప్తా ఉన్నాయి. మరి మనము కూడా పరుగు వైపు ప్రయాణము చేయుదుముగా. అందుకని అబ్రహాముకే నా వాగ్దానం అంటే అబ్రహాముతో అయిపోలేదు అది. అబ్రహాముకి చెప్పాడు, ఇక్కడ నుండి నీకు పగలు ఉండదు, రాత్రి ఉండదు, నేనే నీకు వెలుగుగా ఉండబోతున్నాను అన్నాడు. అందుకనే కదా అబ్రహాము వారసులు కూడా ఎలాగున్నాడు, ఆయన పగలు మేఘస్తంభంగాను, రాత్రి వాళ్ళకి అగ్ని స్తంభంగాను ఉన్నాడు. ఆ లెగసీని ఇచ్చాడు వీళ్ళకి కూడా. అబ్రహాముకైనా ఇప్పుడు నీకు నాకు ఇచ్చాడు. పగలు నిన్ను కాంచే విషయంలో కొనగాను, నిద్రపోనని చెప్పండి 127వ కీర్తనలో. నిద్ర ఎప్పుడు వస్తుంది, కునుకుపాటు ఎప్పుడు వస్తుంది? పగలు వచ్చేదేమో కునుకుపాటు, రాత్రి వచ్చేదేమో నిద్ర. అంటే నిన్ను పగలు కాస్తాడు ఆయన. అబ్రహాముకు పగలు రాత్రి ఉండదు, నేనే నీకు నిత్యమైన వెలుగని చెప్పాడు. ఇప్పుడు అదే దేవుడు ఇప్పుడు నీతో కూడా చెప్తున్నాడు, ఇక్కడ నుండి ఆయన మన జీవితాన్ని ఉదయించుగాక. హల్లెలూయా. తారతమ్యాలు లేవు. ఎందుకు నువ్వు కనిపించద్దు? అదేంటి పగలు ఉండకపోవడం, రాత్రి ఉండకపోవడం ఏంటంటే, రవిలా చెప్పాడు, నా రాజ్యం మీతో కూడా. ప్రకటన గ్రంథం మీరు చదవగలిగితే దేవుని రాజ్యం ఎవరితో కూడా ఉందంట? మనుషులతో కూడా ఉన్నది అని బైబిల్ చెప్తుంది. ఆయన కూడా భూమి మీద జీవించిన దినాల్లో చెప్పాడు, ప్రభు యొక్క పరలోకంలోనే కాదు ఇప్పుడు నీ మధ్య కూడా వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు నువ్వు అనుభవించాలి. ఇప్పుడు రేపు పరలోకం వెళ్ళిన తర్వాత రాత్రి ఉండదా? చెప్పండి. పగలు ఉండదు, ఏముండదు. అక్కడ లేనిదే ఎక్కడ కూడా తన పిల్లలకి ఇవ్వాలన్న అపారమైన వాంఛ కలుగున్న దేవుడు. ఈ నాశనపరమైన వాటిని వదిలేసినప్పుడు శాశ్వతమైనవి నీకు కనబడతాయి. ఎందుకు? ఏలయనగా బైబిల్ చెప్తున్నమాట, దృశ్యమైనవి. అమ్మా, దృశ్యమైనవి ఏంటిది? అనిత్యాలు. అదృశ్యమైనవి నిత్యములని వాక్యం చెప్తుంది. అంటే ఈ రోజు నీ కంటికి ఏది కనబడుతుందో అది ఒక రోజు నాశనం అయిపోతుంది. ఈ రోజు నీకు ఏదైతే కనబడకుండా ఉన్నది అది ఎల్లకాలము శాశ్వత కాలంగా మారబోతూ ఉన్నది. దానిని ఏదో యోచించుకొని తెలుసుకో. అబ్రహాము అప్పుడు అర్థమైంది, ఈ లోకము దాని ఆశ అంతా కూడా దేవుని పిలుపుని అందుకొని దేవుని యొక్క మార్గాల్లో నడవడానికి బయలుదేరి. ఇప్పుడు అబ్రహాము బయలుదేరినప్పుడు అబ్రహాముతో పాటు అన్ని వచ్చాయి. ఎవరెవరో శారం వచ్చింది, అని సంపాదించుకున్నటువంటి అన్ని, అతడు వెండి బంగారాలు కలిగి ఉన్నవాడే ప్రభుత్వం నడవడానికి ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, అబ్రహాం వెనకాల ఇంకొకడు వచ్చాడు. చెప్పండి ఎవరు? చివరికి వచ్చేసాడు చెప్పాలి. అమ్మా ఎవరు? లోతు. పిలిచింది ఎవరిని? అబ్రహాంను పిలిచినప్పుడు వీడు ఎందుకు వచ్చాడంట? చెప్పండి. కొంతమందికి పిలిపక్కర్లా, ప్రేరేపణ ఉంటే సరిపోద్ది కదా. దేవుని పనికి పిలుపు చాలా అవసరం సార్. పిలవనప్పుడు నువ్వేందుకు కాడి మోస్తున్నావు? పిలుపు లేనప్పుడు నువ్వేందుకు బలిపీఠాల మీద పని చేస్తున్నావు? బైబిల్ చెప్తుంది, పిలువబడిన వారు అనేకులు ఉండొచ్చు, కానీ ఏర్పాటు చేయబడిన వారు కొందరు ఉన్నారుగా. ఏ పని దేవునికి అప్పగించాడు ఆ పని నువ్వు చెయ్యి. అబ్రహాముని పిలిచాడు, నువ్వెందుకు తయారయ్యావు? అబ్రహాముని ఎందుకు పిలుచుకున్నాడంటే బలిపీఠాలు కట్టడానికి, వాగ్దానం నెరవేర్చడానికి. మరి నువ్వెందుకు? మరి అబ్రహాము లాంటి ఆత్మీయ తండ్రి వెనకాల బయలుదేరి వచ్చినప్పుడు ఏం చేయాలి? అబ్రహాముని వెంబడించాలా లేదా? వచ్చా మంచిదే, సేవకుడు వెనకాల తిరుగు, పరిచయం నేర్చుకో, ఆయన నడిపింపులో ఎదుగు. అది నీ ఆధ్యాత్మికమైన జీవితానికి చాలా ఉపయోగకరం, ఆశీర్వాదకరం, అవసరం కూడా. అంతేగాని గుంటనక్కలాగా ఎప్పుడు వస్తుందా సమయంలో చూడదు. పిలుపు లేనుడు ఎప్పటికైనా పాడు చేసి వెళ్తాడు సార్. పిలుపు లేకపోతే పాడు చేయడానికే ఉంటావు తప్ప ఫలించడానికి ఉండవు నువ్వు. అబ్రహాం వెనకాల వచ్చాడు లోతు, బాగానే ఉన్నారు. అబ్రహాం బలిపీఠం కడితే చూస్తున్నాడు, ప్రార్థన చేస్తాను చూస్తున్నాడు, వాగ్దానం కొరకు కనిపెడితే అన్ని చూస్తున్నాడు, అన్ని గమనిస్తున్నాడు. కానీ ఒకరోజు సొదొమ వైపు కనులెత్తి చూశాడు. ఎటు చెప్పండి? సొదొమ వైపు కనులెత్తి చూడగానే సొదొమ అతన్ని ఆకర్షించగానే బైబిల్ అక్కడ ఉంటుంది,
సొదొమ అంతా కూడా ఎలా ఉందంట? యెహోవా తోట వలెను, నీళ్లు పారు సరే నీళ్ళు. యెహోవా తోట అంటే ఏంటిది? ఏదేం తోట చెప్పండి అమ్మా. బెండకాయ చెట్టు వెళ్ళిపోయినప్పుడు అంటే పేరు 10 అయింది. కరణ్ గారు అన్నారు, ఈ రోజు చివరి రోజు తమ్ముడు 12 5 కొట్టావు అందరికి అన్నాడు. ఇంకా 2 గంటలు ఉంది. అది చివరిలో వస్తుందమ్మా. నేను ముందు చెప్పేది అబ్బా, నాకు ఆల్రెడీ టేబుల్ మీదకి వచ్చేసింది. యాక్చువల్ పాట పాడేయాలంట, పాట పాడైతే వెళ్ళిపోతావు కదా, అయిపోద్ది. చాలా త్వరగానే ముగిస్తాను. పాట పాడతాను, సాక్షి చెప్తాను, మీరు త్వరగా రెస్పాండ్ అవుతారు. చప్పట్లు కొట్టు ప్రభుత్వం చూపించండి. హల్లెలూయా చెప్పండి, చేతులు ఎత్తండి అందరి పైకి. నేను ఉంచుకొని ప్రభుని స్తుతించండి, ప్రభుని ఆరాధించాలి. హల్లెలూయా. సరే వినండి, మొత్తానికి లోతు కంటికి ఏం కనబడుతున్నాయి? ఏదేను తోట ఏదోలో ఉంటుంది, కానీ యెహోవా తోట సొదొమలో ఎందుకుంటా సార్ నీకు? కాలువలో, నదుల్లో, సముద్రాలు ఉండాల్సిన నీళ్ళు అప్పుడప్పుడు తారు రోడ్డు మీద కనబడుతుంటాయి. ఏమంటారు వాటిని? అమ్మా ఎండమామలు అలా చూస్తున్నారు. వాళ్ళకి ఎండమామలు అంటే తెలియదు, వాళ్ళకి తెలుసు కదా. అప్పుడప్పుడు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఎండ తీవ్రతకి ఏం కనబడతాయి మనకి? నీళ్లు ఏదో వేగంగా ప్రవహిస్తున్నట్టు కనబడతాయి, కానీ తేలి అక్కడికి వెళ్తే మనకేవి? ఇదేంటో తెలుసా? అక్కడ ఉండాల్సిన నీళ్ళు ఇక్కడ కనబడుతున్నాయి అంటే అది మోసమే కదా, అవునా? ఏదేనులో కనబడాల్సిన తోటలని సొదొమలో కనబడుతున్నాయి అంటే ప్రమాదం సార్. దేవుడి సన్నిధిలో ఉండాల్సిన ఆశీర్వాదాలు నీకు బయట కనబడుతున్నాయి అంటే మొత్తానికి నీ చూపు ఎక్కడో చెడిపోయింది. కనబడాల్సిన చోట కనబడకుండా కనబడని చోట కనబడుతున్నాయి అంటే చాలా జాగ్రత్త. మన ఎవడో సూది ఇలా పెట్టి దారం ఇలా పెట్టి ఇలాగ అంటున్నాడు. ఇక్కడ సూది ఎక్కడ పెట్టాడు? ఈ చేతిలో పెట్టి దారం ఇలా పెట్టుకొని ఇలాగ అంటున్నాడు. అదే మీకు వెళ్ళిపోతుంది. అది ఎలా పెట్టి మళ్ళీ ఎలాగ అంటున్నాడు, ఇలాగ అంటున్నాడు. యారంటే ఈ కన్ను ఇటు, ఈ కన్ను ఏమో మరి కాదు తప్ప చెప్పు. ఓ చూపేమో మందిరం వైపు పెట్టి ఓ కన్ను పెడితే దారికి వెళ్తావు. ఇదేమి ఒకని ఎదుట మార్గం సరైనదిగా కనిపించవచ్చు, కానీ తుదకది చాలా జాగ్రత్త. రక్షించబడ్డావేమో, ప్రతి నెలకు ఒకసారి ఆయన బల్లలో చేతులు వేస్తున్నావేమో, వాక్యానికి లోబడి బతుకుతున్నావేమో, నేను ఏదో విధంగా నీ గురి వద్దకు ప్రయాణం చేయకుండా నీ పరుగును ఆపడానికి అపవాది చాలా ఎత్తుగలవాడు ఇస్తూనే ఉంటాడు. ఎందుకో తెలుసా? దేవుని తోట కేవలం ఏదోలోనే ఉంటుంది, సొదొమలో నీకు ఎక్కడ ఉండదు. కానీ వాడు చాలా మోసం చేస్తాడు. ఎందుకో తెలుసా? వాడు నిజాన్ని బ్లేమ్ చేయడానికి అప్పుడప్పుడు అబద్ధాన్ని కూడా నిజమని చూపిస్తూ ఉంటాడు. ఎలాగో చెప్పనా? యోధా గోత్రపు సింహం ఎవరు చెప్పండి? తెలుసుగా మీకు యోధా గోత్రపు సింహం ఎవరు? మరి గర్జించిన సింహం ఎవడో కదా. నేను సింహమే చెప్పుకోవడానికి అది ఏం చేస్తాడు? నిజమైన వెలుగు ఎవరు? దేవుడే. కానీ వాడు అప్పుడప్పుడు ఏ దూత వేషం వేస్తాడు? తనలో ఉన్న చీకటి ప్రపంచానికి వాడు చాలా ఎత్తుకెళ్ళి వేస్తాడు. నీ భక్తిని, నీ పరిశుద్ధతను, నీ నీతిని, దేవుని ఎడల కలుగుని యథార్థతను, దేవునితో ఉన్న నీ సత్య సంబంధాన్ని వాడు పడగొట్టడానికి చాలా ఎత్తుకెళ్ళి వేస్తాడు. ఎలాగనుకున్నావు? చేపలు పట్టేవాడు గాలాన్ని పట్టుకుపోతాడు. గాలముళ్ళు చేపకి కనబడకుండా ఎర్రను వాడతాడు, అవునా? ఈ ఎర్ర ఎందుకు వాడతాడో తెలుసా? ముళ్ళును చూస్తే నువ్వు అక్కడికి వెళ్ళవు. అందుకు నేను ఆకర్షించడానికి వాడు ఏం చేస్తాడు? అపవాది కూడా అంతే. ఏదో ఒక అందాన్ని, శరీర ఆశను, నేత్రాశను, జీవన విధానములో లోబడిపోయి ఏదైనా వాడు నీకు ఎర్రగా వాడతాడు. అది నువ్వు ఒకవేళ ఇది నాకు శ్రేయస్కరంగా ఉంది, నాకు మేలుకరంగా ఉందని వెళ్ళావనుకో, ఖచ్చితంగా దాని లోపల ఉన్న ప్రమాదం నీ కట్టికి కనబడు. అందుకే నేను ప్రేమతో చెప్తున్న వాడు చాలా తెలివి కలిగిన వాడు. ఎందరో పరిస్థితులు పడగొట్టిన వాడు. నువ్వు నేను పెద్ద లెక్కేమి కాదు. లేనిదా ప్రభునే శోధించాడు వాడు. లోక మహిమలన్నీ చూపించి అన్నాడు, నాకు నా సాష్టాంగ నమస్కారం ఇవన్నీ
ప్రాణం పెట్టాల్సిన అవసరం లేదు, రక్తం చిందించాల్సిన అవసరం లేదు, సిలువ ఎక్కాల్సిన అవసరం లేదు. ఒక్క నమస్కారం పడి నాకు అన్నది. ఏ మహిమలని చూపించి నేత్రాశను వాడాడు, ముందు శరీరాశను వాడాడు. ఏంది? ఆహారం. తర్వాత ఇప్పుడు ఏం చూపించాడు? మరలా జీవపుడమ్మని ఎర్రగా వాడాడు. ఎలాగా? ఎత్తైన దాని మీద తీసుకెళ్ళి ఎక్కడి నుంచి దూకే దేవదూతలు వచ్చి ఏం చేస్తాను, నేను కాపాడతారు కదా. చాలా ఎత్తుగా లేతాడు. ప్రభునే శోధించాడు, నువ్వు నేను కదలక్క. మరి ఆయన దేనితో ఉపయోగించాడు వాడిని పారతో ఇవ్వడానికి? వాక్యం. మనుష్యుడు రొట్టె వలన కాదు నాన్న, దేవుని వాక్యం వలన. ఎన్ని వాగ్దానాలు ఎత్తిపట్టి వాడిని ఎదిరించాడు. అందుకని చెప్పాడు, అపవాదిని ఎదురించుడు, అప్పుడు వాడు మీ వద్ద నుండి. నువ్వు లొంగిపోతే ఎలా? అబ్రహాముతో నడిచినప్పుడు నువ్వు నీ బలిపేటలు వదిలేసి, నీ ప్రార్థనా జీవితాన్ని వదిలేసి, నీ వాగ్దానాలు వదిలిపెట్టి, నీ పిలుపును వదిలేసి, పిలుపులేని పాపముతో కూడుకున్న స్థలాలకు వెళ్ళిపోతే ఎట్లా? త్వరగా వినండి. ఇప్పుడు లోతు ఎక్కడికి వెళ్ళిపోయాడు? సొదొమ దగ్గర. చెప్పండి అందరూ. ఇప్పుడు లూకాసు ఆదికాండం 13 వచ్చిన చదవండి. త్వరగా బైబిల్ గ్రంథాలు తీసి 13 వచ్చి ఉంటాను. సొదొమ, మనుషులు. సొదొమ ఎలాంటి వాడంట? దుస్తులను యెహోవా దృష్టికి బహు పాపులై ఉండేవి. చెప్పండి, ఎవరెవరు అంటాడు? సొదొమ నిండా ఉన్న మనుషులు ఎవరు? దుస్తులను. యెహోవా దృష్టికి వారు ఏమై ఉన్నారు? పాపులై ఉన్నారు. నా వైపు ఇప్పుడు చూడండి, 1వ కీర్తన 1వ వచనం చదవండి. దుస్తుల ఆలోచన చొప్పున నడవక. అంటే ఇప్పుడు 1వ కీర్తన 1వ వచనములో ఉన్న బ్యాచ్ అంతా ఉన్న ఊరేదమ్మా? సొదొమ. ఇప్పుడు అయ్యగారు వాక్యమై ఉన్న దేవుని వాగ్దానాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇప్పుడు లోతు సొదొమ దగ్గరికి వెళ్ళిపోయాడు. అంటే దుస్తుల దగ్గరికి, పాపుల దగ్గరికి. అది అక్కడికి వెళ్ళమని ఉందా బైబిల్లో? దుస్తుల ఆలోచన చొప్పున నడవకు, పాపుల మార్గాన్ని నువ్వు నిలవకు. మరి ఎక్కడికి వెళ్ళమంది? యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు నీ విశ్వాస సంబంధమైన పరుగులో నువ్వు పరిగెత్తమని బైబిల్ చెప్తున్నా. నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఇప్పుడు అబ్రహాముతో పరుగును తెచ్చేసుకొని దుస్తుల ఆలోచన చొప్పున నడవడానికి, పాపుల మార్గంలో నిలవడానికి. అక్కడితో అయిపోయిందా లోతు బ్రతుకు? అవలా 19వ అధ్యాయం 1వ వచనం. త్వరగా వచ్చేయండి. ఆ సాయంకాలం మందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమకు చేరినప్పటికీ లోతు సొదొమ గమని వద్ద. అయిపోయినట్టుంది కదా. ఇంకా చెప్పండి. పరుగును మానేసినాడు, నడకలోకి వచ్చాడు, నడకలో నుండి నిలవబడి స్థితిలో నుండి 13వ అధ్యాయంలో బాగానే ఉన్నాడు అయ్యగారు. 19వ అధ్యాయానికి వచ్చేసరికి అయ్యగారు శాశ్వతంగా కూర్చుండిపోయాడు. ఇప్పుడు ఇంకెవడు విడిపిస్తాడు? ఎవడు విడిపిస్తాడు? నేను లోకం మీద బాగుందని, అక్కడేదో జీవన విధానం బాగుందని అక్కడికి వెళ్ళిపోతే ఎలా? చేప ఎర్రను చూడగానే అనుకుంటుంది భలే దొరికింది నాకు ఆహారం అని. అబ్రహాముతో తిరిగితే నాకేం రావట్లేదు, బలిపీఠాలు కడతాడు, ఏమవుతుంది? పిల్లలు నేర్చున్నాడు. దేవుడు ఇవ్వట్లేదు, బలిపీఠాలు కడతాం మాత్రం మానేయట్లేదు, ప్రార్థన వదిలేయట్లేదు. ఈ అబ్రహాముతుంటే మనకి చిల్లిగమ్మ కూడా వచ్చేలాగలేదు. సొదొమకి వెళ్ళిపోతే అదేదో బాగుంది పచ్చగా అని వెళ్ళిపోయాడు. కానీ పై పోతేమో పచ్చగా ఉంది, లోపలంతేమో పాపము. అందులో పడ్డవాడు బయటకు వస్తాడా? పాపంలో కూరుకున్న వాడు తన్ను తానుగా విడుదల పొందడం ఎవరికి సాధ్యం కాదు. అందులో పాతికిపోయాడు. బైబిల్ చెప్తున్నమాట 13వ అధ్యాయంలో వెళ్ళాడు, కానీ 19వ అధ్యాయానికి వచ్చేసరికి అయ్యగారు వచ్చాడు. ఎక్కడ? సొదొమ గమని. తిండికి టికాణా లేనోడు, బతుకి బడాయి లేనోడు గవిని దగ్గర ఎలా కూర్చున్నాడు అంటూ నాకు అర్థం కాదా. మెసొపొతేమియా ప్రపంచంలో ధనిక దేశం మొదటిది. అదే మెసొపొతేమియా తర్వాత 2వ సమృద్ధి కలిగిన దేశం సొదొమ. బైబిల్ చెప్తాడు ఇర్మియా గ్రంథంలో సుఖ విలాసవంతమైన పట్టణం అంటాడు. ఏ పట్టణం అది? గాలిలో ఉన్న సుఖం మెసొపొతేమియాలో కూడా లేదు. ఎందుకంటే ఇది ఇంత వర్ధిల్లడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మెసొపొతేమియాకి వెళ్ళేటువంటి ప్రధాన రహదారి ఇట్టే వేసుకున్నారు వీళ్ళంతా కూడా. ఇటు సొదొమ నుండి మెసొపొతేమియాకి ప్రధానమైన రహదారి ఉంది. ఇదంతా వర్తకాలతో నింపబడి ఉన్నటువంటి వ్యాపారాల సరళతతో కూడుకున్న అభివృద్ధి దేశం.
దేవునితో నడిస్తే నాకేం రానట్లేదు, ఏం వస్తలేదు, సుధమకు పోతే 4 రూపాయలు సంపాదించుకోవచ్చండి. నిజంగానే కొన్నిసార్లు లోకం ఇచ్చే సమృద్ధి బాగున్నట్టు అనిపిస్తారు. నా మాటలు వింటున్నారా? లోకంలో పడి జీవిస్తే నీకు అనిపించవచ్చు, ఈరోజు ఆదివారం వెళితే ఏముంది, 100 రూపాయలు నేనే కాదు చేయాలి, అదే కూలి పనికి వెళ్ళిపోతే 300 వస్తుంది, ఆ 100 జోబిలోనే ఉంటుంది, ఇంకో 300 వేసుకుంటే ఎన్ని వందలు ఉంటాయి, అప్పుడు 400 ఉంటుంది. అప్పుడు నీకేమనిపిస్తుంది, మందిరానికి వెళ్ళే కన్నా ఈ కూలి పనికి వెళ్తే కానికేసేది ఆ 100 మిగిలిద్ది. లోతు ఇదే ఆలోచించాడు. ఒకవేళ నేను మరలా చెప్తున్నా, కాను చేయడానికి మనసు రాకపోయిన పర్లా, కానీ ప్రభు ఎదుగు మాత్రం ఖచ్చితంగా వెళ్ళు. నీ 100 రూపాయలతో పాస్టర్ గారికి ఏమి ఐశ్వర్యం రాదులే, కానీ దేవుడు వేరొక దిక్కు నుండి ఆయనకి సహాయం చేయగలుగుతుంది. కానీ మందిరాన్ని మాత్రం పోగొట్టుకో, నేను మరలా ప్రేమతో చెప్తున్నా. నీ కానుక ఎవరికి అవసరం, ముందు ప్రభుని ఎదిగితే అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి లేదు. ఎందుకంటే ప్రభు నీకు అర్థమైతే నీకు చెప్పాల్సిన అవసరం లేదు, నువ్వే 100 కాదు 10,000 అర్థం కాలేదు నీకు. ఆయన సరిగ్గా విలువ కానప్పుడు ఆయనకి ఇచ్చే విషయం నీకేం అర్థం అవుతుంది? అందుకని అబ్రహాముతో నడవడం లోతుకి ఇబ్బంది అనిపించింది. అందుకని ఎక్కడికి వెళ్ళిపోయాడు? సుధమకి వెళ్ళకి ఏమి నాశనం అవ్వలేదు సార్. లోతు ఆడవల నీకు అర్థం అడని చెప్తాను. మంచి ఇల్లు కట్టాడు, ఎక్కడ? సుధమ. మంచి భార్య కూడా సంపాదించాడు, ఎక్కడికి వెళ్ళాక? అబ్రహాంతో ఉన్నప్పుడు ఏం లేదు, 2 పిల్లలు కూడా అన్నాడు. చరిత్ర చెప్తుంది నలుగురని, మొత్తం బైబిల్ మనకు అర్థమైంది 2 అని. సరే, మొత్తానికి భార్య ఉంది, ఇల్లు ఉంది, పిల్లలు ఉన్నారు. ఊరి గౌరి దగ్గరకు కూర్చున్నాడంటే పదవులు కూడా అతనికి వచ్చాయి. ఇప్పుడు నేను అడిగే మాట, అబ్రహాం బాగున్నాడా దేవుడితో నడిచి? దేవుడితో నడవకుండా లోకాన్ని ప్రేమించిన లోతు బాగున్నాడు? మళ్ళీ చెప్పు, పరిశుద్ధులా చెప్పమని. లోతు ఇల్లు ఉంది, భార్య ఉంది, పిల్లలు ఉన్నారు, అన్నీ ఉన్నారు. అబ్రహాముకి పిల్లలు ఇంకా. ఇప్పుడు చెప్పు, ఏది బాగున్నట్టు అనిపిస్తా మన కంటికి? ఏమా? లోతే బాగు. నువ్వు అది అక్కడే కదా పడిపోతున్నావు. ఎక్కడ? దుస్తుల క్షేమము నే చూసి ఇక నీతి వ్యర్థమని ఇన్నిసార్లు అనిపిస్తాను. ప్రార్థన చేయడం దండగా, మందిరానికి వెళ్ళడం వేస్ట్, కూలి పనికి పోయి ఆడే బాగున్నాడు, తాగిపోతాడు, ఇల్లు కట్టాడు, ఆడలే బాగున్నారు. దుస్తులు క్షేమాన్ని చూసి నీకు అనిపిస్తుంది నీతిక. అబ్రహాములు బాగున్నట్టు కనబడరు, లోతులే. అందుకే చెప్తున్నాను సార్, దూరంగా ఉన్న కొండలు ఎప్పుడు నీకు నొంపుగానే ఉంటుంది. లోతు చాలా బాగున్నట్టున్నాడు. నీకు మాట చెప్తున్నాను విను. డాక్టర్ గారు ఎప్పుడు నీకు మంది ఇచ్చినా సరే తీగ ఉండదు సార్. అది ఎలా ఉంటుంది? చేదు పుట్ట ఉంటుంది. అదే నీ దగ్గర దొంగడు ఏదైనా కార్యాలని అనుకున్నాడు అనుకో, నీకు చేదు ఇవ్వడం, చాలా మంచి స్వీట్ ఇస్తాడు. నీకేమనిపిస్తుంది అప్పుడు? వీడు ఎదవేడి, వీడు చూడు నేను ఎంత ప్రేమిస్తున్నాడో. ఏది స్వీట్ ఇచ్చేది? నాన్న నీ ప్రేమిస్తా కాదు, నీ దగ్గర ఉన్నదంతా నాకేతాకే. నా దుష్టుడు ఎప్పుడు ఇలాంటివి ఎత్తుకొని ఎత్తుంటాడు, అపవాది లక్షణాలు. అందుకనే బైబిల్ చెప్తున్నమాట, పండును చూడొద్దు, దాన్ని తినొద్దని దేవుడు చెప్తే అపవాది చెప్తుంటుంటే ఎలా కనపడుతున్నాడు? చూపులకు రమ్యం. కానీ పాపం కూడా అలాగే అనిపిస్తారు సార్. లోకపు ఆశీర్వాదం గొప్పది దేవుడి సన్నిధిలో దొరికిన వాటికన్నా. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసు? ఆయన సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు, ఆయన కుడి చేతి నిండా నిత్యమైన సుఖాలు కలవని వాక్యం చెప్తుంది. నీకేది నచ్చుతుంది? లోకమే నచ్చుతుంది, కానీ దేవుని సన్నిధి నీకు నచ్చదు. లోతు అటువైపే వెళ్ళిపోయాడు. కానీ తారతమ్యాలని చెప్పుకుని వెళ్తే టైం అయిపోయేలా ఉంది. కానీ ఆదికాండం 18వ అధ్యాయాన్ని 19వ అధ్యాయాన్ని పక్క పక్కన మనం చదివినప్పుడు ఇలా కనబడుతుంది. రెండోసారి 19వ అధ్యాయం చదవండి ఒకసారి. ఆదికాండం మొదటి వచనం. సాయంకాలం అని చాలు. ఇక్కడ ఎవరు కనబడతారు మనకి 19వ అధ్యాయంలో? ఎక్కడున్నాడంట? ప్రారంభోత్సవం మనం చదివినప్పుడు సాయంకాలం. ఓకే, ఇప్పుడు లోతు ఉన్న టైమింగ్ ఎంత? సాయంకాలం. ఇప్పుడు 18వ అధ్యాయం మొదలు వచ్చినాడు కదండి. అక్కడ అబ్రహాం ఏ టైంలో ఉన్నాడో చూడండి. అక్కడ అమ్మా ఎండ వేళ అని కనబడతారు. బాగా వినాలి. అబ్రహాము ఉన్నదేమో ఎండలో, లోతు ఉన్నదేమో. ఏమర్థమైంది మీకు? నాకు అర్థమైంది. చెప్తున్న మాట ఏంటంటే,
లోతు గురించి బైబిల్ ఏం తీర్పిచ్చింది, అబ్రహాము గురించి ఏం తీర్పిచ్చిందంటే, లోతు సాయంకాలం అన్నాడంటే అర్థం ఏంటి? దీపము ఆరిపోతుంది, సూర్యుడు అతనిలో నుండి వెళ్ళిపోబోతున్నాడు, ఇక వెలుగు లోతులో ఉండదు, చీకటి అనేది అతన్ని కమ్ముకోబోతుందని దాని అర్థం. సాయంకాలం అంటే అర్థం ఏంటి? ఇక వెలుతురు ఉండదు, సూర్యుడు ఏమైపోతున్నాడు? అస్తమిస్తున్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్పిన మాట, నీ సూర్యుడు కాను అస్తమించడు, నీ చంద్రుడు క్షీణించడు, నువ్వు వీటిని వదిలేస్తే నేనే నీకు నీతి సూర్యుడుగా ఉంటాను, అస్తమించకుండా నేను రెయ్యి పగలు కాపాడుతానన్నాడు. కానీ ఇలాగ కాపాడే ఆశీర్వాదాలు ఇచ్చే దేవుని ఎదురు లోతు వెళ్ళిపోయి అస్తమించే సామ్రాజ్యంలో తన ఉనికిని నిర్మించుకున్నాడు. బైబిల్ చెప్తున్నమాట సాయంకాలం అంటే లైఫ్ అంతా ఏమైపోతుంది ఇప్పుడు? ఎలాగ అయిపోయిందో చెప్తున్నాను విన్నా. ఏ సొదొమ గొప్పదనుకున్నాడో దాని మీద దేవుని తీర్పు. ఏ సొదొమ స్థిరం అనుకుని ఇల్లు కట్టాడో ఆ ఇంటి మీదకి దేవుని అగ్ని ఆయన ఎంచుకున్న సొదొమ పోయింది, కట్టుకున్న ఇల్లు కాలిపోయింది. ఏ భార్య అయితే గొప్పదనుకున్నాడు ఇప్పుడు ఆ భార్య ఉప్పు స్తంభం అయితే. అబ్రహాము సంపాదించుకోలేకపోయాడు, నేను సంపాదించుకున్నానని గర్వించిన లోతు తన ఇద్దరు పిల్లలు ఏమయ్యారు? భర్తలతో చేయాల్సిన పనులన్నీ తండ్రితో చేసి చెడ్డ పనులకు పునాదులు వేశాడు. ఒక మాటలో చెప్పనా, లోతు ముందు వికసించాడు కానీ తర్వాత వాడు సాయంకాలపు చీకట్లోకి వెళ్ళిపోయాడు. అందుకని బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది, మొదటి కీర్తన 4వ వచనం, దుష్టులు నీతిమంతులు వలె ఉండక గాలికి చెదరగొట్టు. నీతిమంతుడు స్థిరమైన వచ్చారు, భక్తిపరుడు స్థిరంగా ఉండగలుగుతాడు. దుష్టుల్ని వాళ్ళ ఆలోచనని పాపను వారి మార్గాన్ని ప్రేమించేవాడు గాలికి చెదరగొట్టు కొట్టువలేదు. మరి అబ్రహాము దగ్గరికి వచ్చాను ఇప్పుడు, అతను ఎక్కడ ఉన్నాడు? అటు పగలు, అటు ఉదయం కాదు, ఇటు సాయంకాలం కాదు. ఎలాంటిదంటే ఇక అస్తమయము లేదు, ఉదయం లేదు, నిత్యము దేవుని వెలుగులో బ్రతికే ఒక అద్భుతమైన జీవితం అతను. హల్లెలూయా. అబ్రహాము దేవుడు అస్తమించడు, అబ్రహాము ఆరాధించిన దేవుడు అస్తమించినప్పుడు అబ్రహాము జీవితం కూడా అంతమవదు. అతనిది శాశ్వతమైనటువంటి జీవితాన్ని అబ్రహాముకు దేవుడు ప్రసాదించాడు. ఇంకొక మాటలో చెప్పాలంటే సార్, కొన్నిసార్లు నీతిమంతులు బాగోకుండా దుష్టులు బాగున్నట్టు కనబడుతున్నారని మోసపోమకు. లోతు ముందు బాగున్నాడేమో కానీ తర్వాత వాడి. అబ్రహాము గురించి ఒక మాటలో చెప్పాలంటే అతడు ఇంకా సూర్యుడు వల్లే తేజరులుతూనే ఉన్నాయి. మీరు అనుకోవచ్చు పిల్లలు లేరు కదా, అప్పుడే లోతు ఇలా పడ్డాడో లేదో అబ్రహాము తలను దేవుడు పైకెత్తడం ప్రారంభించాడు. హల్లెలూయా. నీతిని వదులుకోకుండా, వాగ్దానాన్ని వదులుకోకుండా, పరిశుద్ధత వదులుకోకుండా బ్రతుకుతుంటే 18వ అధ్యాయంలో మహిమ గల దేవుడు అబ్రహాము దగ్గరకు వచ్చి అన్నాడు, ఎంత పిచ్చండి అబ్రహామా, ముసలోడివి ఎట్లో ఎందుకు లోపలికి పోయి ఉండొచ్చు కదంటే, వాగ్దానం కొరకు కరిపెడుతున్నానయ్యా, నా జీవితంలో నేను ఒంటరి వాడికి మిగిలిపోతున్న దిగులు ఉంది, నాకు ఇచ్చిన వాగ్దానాన్ని ఎప్పుడు నెరవేరుస్తామని ఏడుస్తూ ఉండగా దేవుడు అన్నాడు, ఇక నువ్వు వేడవలసిన అవసరత లేదు, మరుసటి ఏటకి నీ భార్య కూడా కవిగిట్లో ఒక అందమైన బిడ్డను ఉంచబోతున్నాను అన్నాడు. హల్లెలూయా. లోతు చరిత్ర అంతా ముగించబడిందేమో కానీ అబ్రహాము ఆశీర్వాదాలు 18వ అధ్యాయంలో ప్రారంభించబడుతూ వచ్చాయి. అందుకని బైబిల్ ఒకే ఒక మాటలో చెప్పింది ఏంటంటే, నీతిమంతుడు ఎలాగుంటాడంటే నీతి కాలువల యోరన నాటబడిన చెట్టు వలె, ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చు చెట్టు వలె. చెప్పండి, ఎలాగా? ఫలమిచ్చే చెట్టు వలె. మరి అబ్రహాము చెట్టు వలె ఉంటే లోతు ఎలాగున్నాడు? 4వ వచనం చదువుతాం కదా, దుష్టులు అలాగున ఉండక గాలికి చెదరగొట్టు పొట్టు. చెప్పండి ఎవరు? నీతిమంతుడేమో చెట్టు, నీతిని వదిలేసినోడేమో పొట్టు. ఈ మొదటి అధ్యాయములో ఇద్దరు మనుషులు కనబడుతున్నారని అన్నాను, అబ్రహాము ఒకడు, లోతు. వీళ్ళ యొక్క వైఖరి, వీరి యొక్క అంతం ఎలాగుందంటే ఒకడు చెట్టు కింద ఉన్నాడు, మరొకడేమో పొట్టు కింద ఉన్నాడు. ఏది శాశ్వతమైనది? పొట్టా చెట్ట? చెట్టే. మరి నువ్వు నేను ఎలాగ ఉండాలి దేవుని సన్నిధిలో? ఆయన నాటబడిన చెట్టు వల్ల మనం ఉంచబడదుము కాదు. హల్లెలూయా. అంటే నీకేదో నచ్చిందని నువ్వు ఎక్కడో ఉంటాను అంటే అది కూడా ప్రమాదమే.
చివరి వచ్చిన చదివి ముగిస్తాను. 61వ కీర్తన చదవండి ఒకసారి. 61వ కీర్తన 3వ వచనం త్వరగా. 61వ కీర్తన 61వ యెషయా గ్రంథం 61వ అధ్యాయం 3వ వచనం త్వరగా చదువుతామా? దుఃఖించు వారికి సియోనులో నుండి ఉల్లాస వస్త్రాలు ధరింప చేయడానికి, బూడిదకు ప్రతిగా పూదండను, భారభరితమైన ఆత్మకు దుఃఖమును వారికి ఇచ్చుటకు ఆయన పంపి ఉన్నాడు. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు. ఆ మాట చదవాలన్న. నీతి అను మస్తకి వృక్షములనియు, ఆ మాట దగ్గరగా చదువుతామా? తర్వాత వచ్చినాడు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేర్లు పెట్ట. ఎవరు నాటిన చెట్టు ఇది? 3వ వచనం ఏమనుంది? నీతి కనులు అన్న. ఈ చెట్టును మనుషుడు నాటాడా? మన అబ్రహాము నాటుకున్నాడంటే అబ్రహాము నాటుకోలేదు, మరి ఏ ఇతర మనుషుడు నాటలేదు. కానీ బైబిల్ చెప్తున్నమాట 61వ యెషయా గ్రంథంలో ఈ చెట్టు ఎవరి చెట్టు అంటే యెహోవా నాటుకున్న చెట్టు. స్తోత్రం కలుగునుగా. వాడేమో పొట్టు, ఇతడేమో అంటే అది గాలికి ఎగిరిపోయి నాశనం అయిపోయేది. ఇది దేవుడు నాటుకున్నాడు కనుక దీనికి నాశనం అనేది లేదు. అందుకని అబ్రహాము సంతానం ఇంకా భూమి మీద మిగిలింది. లోతు సంతానం అంతా. ఇప్పుడు నువ్వు నేను ఎవరి సంతానం చెప్పాలి? ఇప్పుడు పుట్టి చెక్కని కూడా ఏమన్నాడు దేవుడు? ఇతడు కూడా. మరి నువ్వు నేను ఎప్పుడు అవ్వాలి అబ్రహాం కుమారుడు? నచ్చినప్పుడు మందిరానికి, నచ్చినప్పుడు మానేసి. అవునా? అంతేనా? కాసేపు మెచ్చగా ఉంటావు, కాసేపు చల్లగా ఉంటావు. ఈ ద్వంద్వ వైఖరి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలా పొందుకుంటావు? లోతు కంటికి కనబడిన చోటు గెలిపి వర్దిల్తాను అంటే అబ్రహాం నేను ఎక్కడికి వెళ్ళనయ్యా, నువ్వు నన్ను ఎక్కడ ఉండమంటావో, నువ్వు ఎక్కడ మాడతావు, నేను అక్కడే ఉంటాను అన్నాడు కనుక అబ్రహామును దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. ఎంత విస్తరించేంపజేశాడంటే ఇశ్రాయేలు దేశం కేవలం 98 లక్షలు. ఇప్పుడు ప్రపంచం ఎంత? 800 లక్షల కోట్ల మందిలో ఉన్న ఈ ప్రపంచంలో కేవలం 1 కోటి కూడా లేకుండా ఎన్ని లక్షల వాళ్ళు? 98 లక్షలు. అది ఏమైంది? ఈ 98 లక్షలుగా ఉన్న అబ్రహాము సంతానాన్ని పాడు చేయడానికి అరబ్ కంట్రీస్ అన్ని కూడా ఏకమై దీని మీద 800 సార్లు యుద్ధాలకు వచ్చింది. ఎన్ని వందల సార్లు? ఇప్పుడు యుద్ధం జరుగుతుందా? హమాస్కి గాజా పట్టణాల మధ్య ఏం జరుగుతుంది? వీళ్ళంతా టార్గెట్ ఏంటంటే అబ్రహాము పిల్లల్ని భూమి మీద ఏం చేయకూడదు, లేకుండా చేసేద్దామని. 800 సార్లు ఇప్పుడు 800 సార్లు పని యుద్ధం చేసుకుంటూ వచ్చారు. కానీ ఒక్కసారి కూడా గెలవలేకపోయారు అరబ్ కంట్రీస్ లో. 800 సార్లు గెలిచింది అబ్రహాము పిల్లలే. ఎందుకలా వీళ్ళ పగబట్టారా ఏంటంటే వీళ్ళ పగంత ఏంటో తెలుసా? ఇశ్రాయేలు దేశాన్ని మ్యాప్ లో లేకుండా, ప్రపంచంలో లేకుండా ఏం చేద్దామని. ఇంకేతాకి మీ తాత నాటిన చెట్టు కాదు సార్ చెప్పాల తర్వాత మాట. ఎవరు నాటిన చెట్టుది? యెహోవా నాటిన చెట్టుది. స్తోత్రం కలుగునుగా. ఈ తాతలు దిగి వచ్చిన ఈ చెట్టు అవ్వడం. ఇప్పుడు నిన్ను కూడా అడుగుతున్నమాట. ఇప్పుడు నువ్వు కూడా దేవుడితో నాటబడితే ఎవడు నాశనం చేద్దామన్నా నాశనం కాదు. నీ బిడ్డలను ఎవడు నాశనం చేయలేడు, నీ కుటుంబాన్ని ఎవడు నాశనం చేయలేడు, నీ భవిష్యత్తును ఎవడు నాశనం చేయలేడు. ఎవరి చేతిలోకి వెళ్తే హల్లెలూయా. ఆయన చేతిలో మన జీవితాలు ఉన్నప్పుడు దాన్ని అపహరించుకుని పోయేవాడు ఎవడన్నాడు? తెలివి తక్కువగా లోతులాగా లోకంలో పడి ఎడమడు. బుద్ధిమంతులమైతే వాక్యపు వెలుగులో నడిచి పునాదులు కలిగిన పక్కన వైపు పరిగెత్తగలిగితే కొద్దిసేపు నీకు నష్టం ఉండొచ్చేమో, కానీ కొద్ది కాలం తర్వాత దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకొని అది ఎలా ఉంటుందంటే ఇంకా యెహోవా నాటిన చెట్టు ఎలా ఉంటుందంటే ఆకు వాడదు, కాపు మానదు, తన కాలం ముందు ఏం చేస్తుంది? ఫలమిచ్చు చెట్టు. అంటే తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు ఎలా ఉంటుందో అన్ని కాలాలు అయితే నువ్వేం చేయగలుగుతావు? ఫలిస్తూనే ఉంటావు, కానీ నీలో ఫలహీనత అనేది ఏమాత్రం ఉండదు. అందుకే కదా వారు ఎలా ఉన్నారు చెప్పిన అబ్రహాము యొక్క పిల్లలు కరువులో కూడా వ్యవసాయాలు చేస్తే 100 బస్తాలు పండేటట్లు. ప్రపంచమంతా కరువుతో ఏడుతూ ఉంటుండే యోసేపు అనే చెట్టు ప్రపంచానికి అన్నం పెట్టి. వాళ్ళకి ఏమైనా కరువు వచ్చిందా? ప్రపంచం అంతా కరువు వచ్చింది, కానీ ఈ చెట్టు కాపు ఎక్కడ మానలేదు. వీళ్ళకి అరణ్యాల్లో వెళ్ళినా సరే దేవుడు ఏమైనా పస్తు పెట్టాడంటే లేదు. వీళ్ళకి ఎక్కడి నుంచి అయినా దేవుడు ఏం పంపాడు? ఆహారం పంపాడు. ఎక్కడి నుంచి పంపుకుంటూ వచ్చాడు? ఆకాశం నుండి పంపించాడు. నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ జాతి అయినా ఇలాగ తిన్నది ఆహారాలు. ఎందుకో తెలుసా? తన కాలం ముందు కాపు కాసి చెట్లు ఎలా ఉంటాయో దేవుడు నాటిన చెట్లు ఎలా ఉంటాయో తెలుసా? అరణ్యంలో కూడా వీళ్ళకి ఆకలంటే ఏంటో ఎరుగకుండా పోషించగలుగుతాడు.
ఎంత పోషక విలువలు కలుగున్న దేవుణ్ణి వదిలేసి, నీ ప్రతి అవసరత తన మహదశలో తీర్చే దేవుణ్ణి వదిలేసి నువ్వు వెళ్ళి నీ రాజ్యాన్ని కట్టుకున్న కుటుంబం నేను కట్టుకుంటానంటే ఎలా కట్టుకుంటా? బ్రతకడానికి నీ మెతుకులు పెట్టినప్పుడు నాకు ఈ బైబిల్ వద్దని విశ్లేషణ మూర్ఖుడు. చేసుకోండి సేవలో సావండి, నాకు బైబిల్తో పని లేదు, నాకు సేవతో పని లేదు అని తిరుగుబాటు చేసిన తప్పిపోయిన కుమారులు అంటారు. లోక ప్రేమలో పడి నా పట్ల దేవుడు కలిగిన ప్రణాళికలన్నీ వదిలేసుకుంటారు. దేవుని చిత్తంలో లేని మనుషుల్ని ప్రేమించి స్నేహించి లైఫ్లోకి తెచ్చుకున్నాను. మొదలు నరికేసిన చెట్టు విరిగి పడిపోతే లైఫ్ అంతా కొలప్స్. నెమ్మది లేదు, సమాధానం లేదు, జీవితం మీద విరక్తి కలిగింది, చనిపోవాలన్న ఆలోచన తప్ప మరి ఏది ఆశ నా మనసులో లేదు. 2015 డిసెంబర్ 18వ తారీఖు మరణం నాతో ఇలా మాట్లాడింది కిటికీలో నుంచి. 2016 చూడండి, ఎందుకు నాకు అర్థం కాదు. 16 ఎందుకు చూడండి నాకు తెలియలేదు. లేచాను, క్యాలెండర్ చూస్తే 12 రోజులే ఉంది. దేవునికి దూరం అయిపోయిన కారణాన్ని బట్టి ఏమిటో నాకు ఆ రోజున అంత జ్ఞానం లేదు, దైవికమైన భయాలు లేవు. క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి చూస్తే 12 రోజులే ఉంది 2016 అనేది. 12 రోజులు ఏమైపోతారో అర్థం కాలా. నాన్న మంచి ప్రార్థన పరుడు, నాన్న చర్చిలో ప్రార్థన చేసుకున్నాడు, తెల్లవారికి అట్లా వెళ్ళి చెప్పినా సరే, నాన్న ప్రార్థన చేసుకోమన్నా సరే వెళ్ళలేదు. నేను లోపల ఇంట్లోకి వచ్చేలాగా అనుకున్నాను, ఎవరో చేతులు ఎక్కడో చచ్చిపోయే కన్నా నేనే చచ్చిపోతే బెటర్ కదండి. ఎందుకంటే కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ నా లైఫ్ అంతా తిరుగుతూ మొదలెట్టి దేవుని ప్రణాళికలో లేని నా జీవితాన్ని ఒకరి ప్రణాళికలో లేని వాళ్ళకి ఇచ్చేసాను. దేవుడు నా పట్ల పుష్కలమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. రాత్రి చెప్పాను నిన్న, దేవుడు అవిడితంగా ఉన్నప్పుడు దేవుడు నన్ను ఎంతో బాగు చేశాడు. కానీ ఆ యవన ప్రాయంలో దేవుని చిత్తాన్ని విస్మరించాను. నేను లోతు వల్ల నచ్చిన దానికి నా జీవితాన్ని అప్పచెప్పుకుంటూ వచ్చాను. చివరికి నా జీవితంలో మరణం తప్ప ఏంది మిగల. ఇంట్లోకి వచ్చాను, అప్పటికే కోర్టులు గుడివాడ, మచిలీపట్నం, రాజులు, అమలాపురం, రాజమండ్రి కోర్టులు తిరుగుతూ ఉండేవాడిని పిచ్చి కుక్కలాగా. ఈ నెమ్మదిలాగా ఏడుస్తూ ఉండేవారు. వయసు వచ్చినది బాధలు పుష్కలంగా ఉన్నాయి. ఏం చేయాలి అర్థం కాలేదు. ఇంట్లోకి వచ్చేసరికి 2 కరెంటు వైర్లు వేలాడుతుంటే ఇలాగ అనుకున్నాను, ఎవరో చేతులు ఎక్కడో చచ్చిపోయే కన్నా నేనే చచ్చిపోదామని వేలాడుతున్న 2 వైర్లు బలవంతంగా నోట్లో పెట్టుకొని, మిగతా వైర్లు బోర్డులో పెట్టి 2 స్విచ్ నోట్లో పెట్టుకుని వైర్లు స్విచ్ చేసేసుకున్నాను. బ్రెయిన్కి భయంకరమైన చచ్చిపోవాలి. ఆ రోజు ఆత్మను కొడితే గోడకెళ్ళి కొట్టుకుని తల పగిలి బ్లీడింగ్. ఆ రోజు ఎందుకో తెలియదు, నాకు తెలియదు అసలు ఏమైంది. తర్వాత నేను కళ్ళు తెరిచి స్పృహలోకి వచ్చేసరికి గోడ దగ్గర ఉన్నాను, రక్తం అంతా తుడుస్తున్నారు నాన్న. ఎందుకంటే ఆ రోజు ప్రాణం పోయిందేమో నాకు తెలియదు, కానీ కదలేని స్థితిలో బ్లీడింగ్ అయిపోతున్న టైంలో నాన్న నన్ను గట్టిగా కౌలించుకొని ఏడ్చి ప్రార్థన చేశాడు, ప్రభు వీడు బ్రతకాలి అని. హల్లెలూయా. దేవుడు బ్రతికించాడు ఆ రోజు. అయినా దేవుని ప్రేమ తెలుసుకోలేకపోయాడు. తర్వాత పాయిజన్ మింగేశాను, తమ్ముడు మరలా సేవ్ చేశాడు. ఆ తర్వాత ఉర్రేసుకున్నాను నేను, మరలా ఇంట్లో ఎవరు లేను. మళ్ళీ దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. బండి వేగంగా డ్రైవ్ చేసుకుని లారీ కింద కూడా పెట్టేసాను. ఆ రోజు చచ్చిపోలు ఇవన్నీ చీలిపోయి పగిలిపోయి కంతలు. అయినా దేవుడు నన్ను బ్రతికించుకుంటూ వచ్చాడు. ఎన్నో సూసైడ్లో నేను అనుకుంటాను, దేవుడు ఎంత మరణాలను వెంటాడినా సరే దేవుడు నాకు మరణాన్ని అప్పగించకుండా ఎంత బ్రతికే కృపనిచ్చాడంటే ఈ రోజు నేను ఇలా మీ ముందు నిలబడాలి. హల్లెలూయా. ఏ కన్నా ఆయన ఒట్టిగా ముగించడం ఆయన చిత్తం. అర్థమవలేదు నాకైనా అజ్ఞానం తిమిలో. 23వ తారీఖు డిసెంబర్ ఇంటికి దగ్గరలో పేరు బ్రిడ్జి మీద దూకి చావడానికి వెళ్ళిపోయాను. అర్ధరాత్రి ఎవరికి చెప్పలేదు, సూసైడ్ నోట్ రాసుకున్నాను. అరే జాన్, ఎవరు గుర్తు తెచ్చుకోకు, హాయిగా ఇక్కడి నుంచి దూకి చచ్చుకో. సమాధులు పెడతారు, గాఢమైన నిద్ర పట్టింది, ఏ బాధ ఉండదు. వన్స్ చచ్చిపోయిన తర్వాత ఏ కోర్టు నుండి నోటిఫికేషన్ రాదు, ఏ పోలీస్ స్టేషన్ కౌరు రాదు, అమ్మకి నాన్నకి మనశ్శాంతి దొరుకుతుంది. నువ్వు చచ్చిపోతే అన్ని కథలకి ముగింపు దొరుకుతుంది అని చూడలాగా ఎన్ని మరణాలు తప్పించిన దేవుని ప్రణాళిక గుర్తించకుండా లోతు వాళ్ళు ఇంకా సొదొమలో ఉండి తాను ఎలాగైతే పాడిపోయి నేను కూడా ఇంకా లోకమునందు నా జీవితాన్ని ఉంచుకుంటూ నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటూ వచ్చాను. చివరికి ఆ బ్రిడ్జి ఎక్కి నిలవబడేలాగా అనుకుంటున్నాను. చచ్చిపోవాలన్న భయమున్నా లోపల ఆశ ఒకటే ఉందో, చచ్చిపోతే ఏ బాధ నా జీవితంలో. ఆ రాత్రి ఆ బ్రిడ్జి ఎక్కాను. నేను ఎప్పుడు ప్రభుని వెతకలేదు తల్లి, నేను ఎప్పుడు ప్రభుని మనసారా ప్రేమించిన వ్యక్తిని కాదు. కానీ నేను ఎలా ఆయనకి నచ్చా నాకు అర్థం కాలేదు. ఆ రాత్రి పైనుండి ఆకాశంలో ఒక స్వరం వినబడుతుంది, నా కుమారుడా నీ తండ్రి అయిన మోసే దేవుణ్ణి నేను.
నాన్న మోసే అమ్మ లోతు. ఎందుకు వాళ్ళ పేరు చెప్పాడు నాకు తెలియదు. తర్వాత నాకు తెలిసిన విషయం, అమ్మా నాన్న ఇంట్లో పడుకుంటూ ప్రభు చెప్పాడంట, నీ కొడుకు చావడానికి వెళ్ళాడు, లేచి ప్రార్థన చేయి. గుండెలు బాదుకుంటూ అమ్మా నాన్న మందిరానికి వచ్చి, ప్రభు వాడు ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు, వాడు బ్రతకాలయ్యా, వాడు చావకూడదు. ఏ చేత్తో విశ్లేషణ బైబిల్ మరలా అదే చేత్తో వాడు పట్టుకోవాలి. ఏ నోటితో సేవ చేయనంటున్నాడు, అదే నోటితో వాడు సేవ చేసే సువార్థికుడిగా మార్చబడాలి. నా బిడ్డ చేసిన ప్రతి దోషం మా తలల మీద పెట్టుకుని మేము ఒప్పుకొని ఏడ్చుకుంటున్నామని అమ్మానాలు ఏడ్చిన ఏడుపులు ఒప్పుకున్న ఒప్పుకొలికి దేవుని కృపారాత్రి నాకు సావులు ప్రత్యక్షమై. హల్లెలూయా. ఆయన నాతో మాట్లాడుతున్న మాట, నీ కక్కర్లేని జీవితం నాకు ఇస్తావా? ఎందుకు పనికిరాదనుకున్న వైపు నా చేతులు పెట్టగలిగితే నిన్ను మహిమ గల పాత్రగా వాడుకుంటాను. ఆ రాత్రి మొట్టమొదటిసారి నా లోపం, నా పాపం, నా బలహీనతలు, నా విధేయతలు, నా పతనాలు, నా పొరపాట్లు నాకు తెలిసి వచ్చాయి. సిగ్గు విడిచి ఆయన కాళ్ళు పట్టుకుని ఒప్పుకున్నాను, ఇంకెప్పుడు నీకు వ్యతిరేకంగా బ్రతకనయ్యా, నాకు నువ్వు కావాలి. పరిపూర్ణంగా ఈ జీవితం ఆయన చేతులు పెట్టని ఏ షరతులు లేకుండా ఒకటే ఒక మాట, ఆయనతో ఊపిరాగే వరకు నేను నీతోనే జీవిస్తాను. ఏ దారిలో నడిపినా ఎదురు ప్రశ్న వేయను, నీ వెనకాల నేను నడిచొస్తానని ఉన్న పడంగా ఆ జీవితం నేను చేతులు పెట్టాను. ఆయన క్షమించుటకు శ్రద్ధ మనసు కలిగి ఉన్న దేవుడు. హల్లెలూయా. లోతు విషయంలో ఆయన ప్రేమలు ఏమయ్యాయో నాకు తెలియదు, కానీ నా విషయంలో మాత్రం ఆయన ప్రేమ పుష్కలంగా నన్ను గురించింది. హల్లెలూయా. లోతును నాశనానికి అప్పగించాడు, కానీ నన్ను మాత్రం ఆయన ప్రేమ నా మధ్యలో దిగి వచ్చింది, నన్ను ఆలింగనం చేసుకుంది. నా తప్పిదాలలో కూడా ఆయన కనికరం దిగొచ్చింది. ఆయన వల్లే నన్ను ఎవడు ఆ రోజులో ప్రేమించలేదు. ఏ ప్రేమకు నోచుకొని జీవితం ఎలా కనికరం పుట్టిందో ఈ పాపం మీద నాకు తెలియదు, కానీ ఆ రాత్రి ప్రభు మాట్లాడుతుంటే నా బలహీనతలు తెలిసి వచ్చి, నా పతనాలు తెలిసి వచ్చి, జీవితం నేను చేతులు పెట్టలేదు. ఆయన మరొకసారి నాతో మాట్లాడితే, ఇలాగ నీ ప్రతి పాపము నేను క్షమించాను, నీ నోటికి మాటలు ఇస్తున్నాను, నీ నోటికి పాటలు ఇస్తున్నాను. ఆ మాట పాట అనేకులను బలపరిచి బ్రతికిస్తాడు. చూడు, నా అరచేతులు నేను కొత్తగా చెప్పుకుంటున్నానని ఆ రాత్రి గాయపడిన హస్తాన్ని నా తల మీద పెట్టి అభిషేకించాడు. దశాదేశం మొత్తం మార్పుడు ఆ రాత్రులు. హల్లెలూయా. అప్పుడు ఆయన కృపలో, ఆయన నడిపింపులో రాసుకుంటూ వచ్చిన పాటలు, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తాను. కోల్పోయినవన్నీ నాకు ఇవ్వడానికి, బాధల్లో నన్ను బ్రతికించడానికి నువ్వే రాకపోతే, నేను నిజంగా రాత్రి ఆయన రాకపోతే నేను ఇలా ఉండేవాడిని. చాలా పాటలు రాసి కృపనిచ్చాడు. రాజాని సన్నిధి మీకు తెలియదే ఉన్నది, చాలా ప్రపంచం అయితే ఊహించలేదు దేవుడు నా జీవితాన్ని ఇలా మారుస్తాడు. 2020లో ప్రపంచానికి నేను పరిచయం చేస్తానని చెప్పాడు. 2015కి 2020కి మధ్యలో 5 సంవత్సరాలు ఇవన్నీ నాకు ఒక పాఠశాల లెర్నింగ్ పీరియడ్స్ అన్నమాట. చాలా పాఠాలు, బైబిల్ ఉన్న హిడెన్ సీక్రెట్స్ అని ప్రభు నాకు బయలుపరుచుకుంటూ వచ్చాడు. ఇలా దేవుని కృపలో దేవుడు మర్మయుక్తమైన ఆలోచనలన్నీ నాకు నేర్పించి ఈ పాటలను ఒక్కొక్కటి ప్రభు నాతో రాయిస్తున్నామని చెప్పాడు. 2020 నుండి నీ ప్రస్థానం ప్రారంభించబడుతుంది అని ప్రభు చెప్పారు. 2020 వచ్చిన తర్వాత ఫిబ్రవరి 20వ తారీఖున 2020లో రాజాని సన్నిధి అనే పాట రిలీజ్ చేశాను. ఇక ఆ రోజు నుండి ఈ రోజుకి ఇంటిగా లేకుండా ప్రపంచం అంతా దేవుడు దిద్దుతూనే ఉన్నాడు. హల్లెలూయా. రాజాని సన్నిధిలో ఉంటానయ్యా, నా జీవితానికి యజమానుడా, నా ఆశలన్నీ తీర్చువాడా, నిన్ను మాత్రమే నేను నమ్మాను. ఇవన్నీ ప్రభు కృపలో రాయడానికి ప్రభు ఇచ్చిన వరాలు. హల్లెలూయా. ఈ పాటలన్నీ మీరు ఇంటి అందులో నా జీవితం అంతా కండి. ఎందుకు మాట చెప్తున్నాను తెలుసా? ఏ ప్రేమకు లోచుకోలేని నాకు దేవుని ప్రేమ లభ్యమైంది. హల్లెలూయా. ఆయన నాటాడు సార్, ఎవడు ఏమి దేవుడు ఈ జీవితాన్ని పారేయలేదు, తీసి తన సన్నిధిలో నాటుకున్నాడు. లోతుకి దొరకని భాగ్యాలు, ప్రేమలు నీకు నాకు దొరికేసాయి. ఏం చేసామని దొరికింది ఆలోచించు. ప్రభువుని అడుగు, అయ్యా మా జీవితాన్ని నీ చేతిగా అప్పగిస్తాను, ఇక నుండి మా జీవితాలను నువ్వే నాటు అని అడిగావా? ఇక ఆయన నాటాడు అనుకో, ఏ దుష్టుడు కానీ ఎవడు ఎన్ని పన్నాగాలు పండినా నీ ఆకు రాలదు, నీ కాపు మన 30 దంతులై 60 దంతులై 100 దంతులై నువ్వేం చేయగలుగుతావు? అతి కృప ప్రభు నీకు నాకు అనుగ్రహించునుగా. లేచి నిలబడదాం. ఎక్కడున్న వాళ్ళు అక్కడ త్వరగా లేచి నిలబడండి. త్వరగా లేచి నిలబడండి. ఎక్కడున్న వాళ్ళు అక్కడ లేచి నిలబడి ఇక చూడొద్దు, 2 చేతులు ఆయన వైపు. లోతు వల్ల ఎక్కడికో వెళ్ళామేమో,
కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది, వ్యాధైనా, బాధైనా, ఏదైనా కానీ ప్రభా మా జీవితాన్ని నువ్వే నాటవా, నా బిడ్డల్ని నువ్వే నాటు. తెలుసో తెలియకో, ఎరుగోకో లోతులాగా నీకు దూరం అయిపోయా. ప్రార్థన చేసుకో. కొద్ది నిమిషాలు నీ జీవితాన్ని చేతిలో పెట్టు. పాడైపోతున్న నీ పిల్లల విషయంలో ప్రభు సన్నిధిలో ప్రార్థించు. సొదొమ వైపు వెళుతున్న నీ బ్రతుకును బట్టి దేవుని సన్నిధిలో వేడుకో. నీ విశ్వాస జీవితాన్ని పాడు చేయడానికి ఆకర్షించేది చాలా ఉండొచ్చు సార్. దేవునికి దగ్గర కానివ్వకుండా నేను దూరం చేయడానికి చాలా శరీరాశలు, నేత్రాశలు, జీవపు డబ్బాలని చుట్టూ ఎన్నో ఉండొచ్చు. రాత్రి ప్రార్థన చేసుకో. లోతులాగా పాడవుతావా? అబ్రహాములాగా నువ్వు ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉంటావా? ప్రార్థన చేసుకోబోతున్న సలహా మా జీవితాలు నీ చేతులుగా అప్పగిస్తూ ఉన్నాం. మమ్మల్ని నాటండి. నువ్వు నాటితే మా బ్రతుకులు బాగుంటాయి, మా కుటుంబాలు బాగుంటాయి, మా విశ్వాస జీవితాలు బాగుంటాయి. అయ్యా మేము ఎక్కడైనా ఆగిపోయామేమో, ఎక్కడైనా కూర్చుండిపోయామేమో, తిరిగి మా పరుగులోనికి మేము వెళ్ళే ప్రభువు అయ్యా. బలిపీఠాల యొక్క నుండి, వాగ్దానాల నుండి, నీ సన్నిధిలో నుండి దూరం అయ్యానేమో అయ్యా. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయకు. కాదేపడి బ్రతికులాడుతూ ప్రార్థన చేసుకో. దేవుని సన్నిధిలో 10 నిమిషాలు ప్రార్థన చేయడం తప్పేం కాదు. సమయాల కన్నా ప్రాణాలు గొప్పవి. ఇక్కడి నుంచి వెళ్లే ముందు దేవుని కృపను పొందుకొని వెళ్ళు. నీలో దేవునికి ఆయాసకరమైన పాపం మీద నుండి విడిచిపెట్టు. ఎక్కడైనా దూరం అయ్యానేమోనయ్యా, నీ వాక్యానికి నా హృదయంలో తావు లేకుండా ఉన్నదేమో, అలాంటి బలహీనమైన పరిస్థితి నుండి నన్ను బాగు చేయి. ప్రార్థన చేస్తున్నావా? ఎంతకాలము లాభంలో పడి ఓడిపోతావు. ఈ రాత్రి అడిగా, ఇక నేను నీ చేయి పట్టుకున్నాను, నన్ను గెలిపించు. పాపానికి రాజీ పడకు, లోకానికి అమ్ముడైపోకు. దేవుని చేతులకు తిరిగి వస్తే నీ కథ వేరే రకంగా ప్రభు మార్చబోతున్నాడు. ఊహించలేనటువంటి ఉన్నతమైన స్థలాలకు ప్రభు నేను తీసుకెళ్ళబోతున్నాడు. ఆయన ప్రణాళికను దాటి నీ పరిచయమైన పనుల వైపు ఎదుగుతున్నావు. అడుగు, పశ్చాత్తపడు. అయ్యా తెలుసో తెలియక తప్పు చేశాను, నీ సన్నిధికి దూరం అయ్యాను. నాకు నీ కృప కావాలయ్యా, నాకు నీ సన్నిధి కావాలి. లోతు విషయమైన ప్రేమ కన్నా నీ పట్ల రాత్రి అయిన ప్రేమ ఎక్కువగా ఉంది. దేవదూతలు వచ్చినా తిరస్కరించాడు లోతు భార్య. ఈ రాత్రి దేవుని వాక్యాన్ని తిరస్కరించదు. వాక్యము నుండి లోబడు. తమ్ముడా, చెల్లి, ప్రార్థన చేస్తున్నావా? మీరు గారి కోరుకోయ్యా, నీరసానికి తావేవద్దు, అనుమానానికి తావేవద్దు. ఈ రాత్రి ఉన్న పడగేరు వైపు చేతులు ఎత్తాయితో చెప్పి, ఇదిగో ఈ జీవితం నీకే, నాలోనికి రండి ప్రభువా, ఈ జీవితాన్ని స్వీకరించు. నువ్వు నాటితే మా బ్రతుకులు బాగుంటాయి, మా సంతానాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. అబ్రహాములాగా నేను వెంబడిస్తామయ్యా. లోతు లాంటి పతనపు స్థితి ఉంటే మనల్ని తీసివేయమని 10 నిమిషాలు ఎలిగెత్తి ప్రార్థన చేసుకో. కన్నీటితో నీ గతాన్ని ప్రభు ఎదుటికి తీసుకొని ఒప్పుకో. నువ్వు లేకుండా నా బ్రతుకు మారదు, నీ కృప లేకుండా మా జీవితాలు మారవయ్యా. నాకు నువ్వు కావాలి. నేనుండాలేనయ్యా, నే బ్రతుకలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేను, నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా. ఊపిరాగే వరకు నీతోనే జీవిస్తా, ఏ దారిలో నడిపినా నీ వెంటే. ఊపిరాగే
అనుభవించిన నీ బతుకలేనయ్యా పరమా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా నే బతుకలేనయ్యా. నీవే లేకుండా నీ తోడే లేకుండా నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం ఆరాధించుకునే కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును బాధలన్నీ రక్షించుటకును కోల్పోయినవన్నీ బాధలన్నీ ఓహో నీవే రాకపోతే నేనేమైపోదును, నీవే రాకపోతే నేనేమైపోదును. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. ఆయన విచారంలో నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నేనుండలేనయ్యా, నీ తోడే లేకుండా సహాయం లేకుండా నేను పొందలేనయ్యా. నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. నీవే లేకుండా నీ తోడే లేకుండా బ్రతుకులేనయ్యా. ఆకాశమందున దేవుని దగ్గర చేతులు పైకెత్తుదామా. ఒంటరి పోరు నన్ను విసిగించిన నీ మనసులెల్లరూ నన్ను పట్టుబట్టిన ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే. ఒంటరి వాడే 1000 మంది అన్నావు, నేనున్నానులే. అయ్యా నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా, నేనంటే నీకు ఇంత ప్రేమ యేసయ్యా. రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ యేసు రాజా నీ నేనుంటానయ్యా. మనసారా బ్రతికేస్తా నా మనసారా ఆరాధిస్తూ. ఈ రాత్రైనా లోతు తీసుకున్న నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు దాకా చేసింది చాలు, విడిచిపెట్టు. దేవుని వైపు నీ అడుగులు మొదలుపెట్టు. నీ ముందు నేల కోరుకుపోయిన జీవితాలు ఎన్నో కనబడుతున్న భయం లేకపోతున్నా మనసుడా, ఈ లోకం ఇది శాశ్వతం. ఆత్మ సుఖాన్ని వచ్చాము కానీ నీకు పరలోకాన్ని దేవదు నాన్న, నరకము. అయ్యో దేవుని అగ్ని లోతు ఇంటి మీదకి దిగి వచ్చినప్పుడు పారిపోవలసి వచ్చింది. దేవుని ముందు ఒకరోజు నిలవలేవయ్యా. దేవుని తీర్పు నుండి తప్పించుకోలేవు సోదరా. ప్రియమారంగా అయ్యా, నేను పుట్టువలు ఎగిరిపోకూడదయ్యా.
నీ చేతితో నాటబడిన చెట్టు వలె మా బ్రతుకులు ఉండాలి. రాదేపుడు అడుగు, దేవుడు అడుగు, విక్రమతో అడుగు. నాశనం అయిపోయింది చాలు, నష్టపోయింది చాలిగా. ప్రభును బ్రతికులాడు అడుగు, ఒట్టిగా తిరిగి వెళ్ళకు. గమనస్తుడ కళ్ళు మూసి ప్రార్థన చేయి. కళ్ళు తెరిచి చూసే స్థలం కాదు, సమయం కాదు. ప్రభు బాధలు పట్టుకుని ఏడువు, పశ్చాత్తాపడు, జాలి చేసుకో. ప్రభు ఎడలని బ్రతికులాడుకో, నన్ను వదలకు, నన్ను నాశనం నుండి విడిపించు, మరలాని రక్షణ నాకు దయచేయవా, నీ ఆత్మను నాకు అనుగ్రహించు. ప్రభుత్వ బ్రతుకులాడుకున్నాడు, ఆయన కృప దాటి వెళ్ళక మునిపే ఈ రాత్రైనా ప్రభుని ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ పరిస్థితిలో గొప్ప మేలును కలుగు చేయడానికి నా మాట ఒకసారి లోకులాగా నష్టపోయినయ్యా. ఇక్కడ నేను అబ్రహాములాగా ఫలిద్దాం అనుకుంటున్నాను. ఆయనను నాటిన దేవుడు ఈ రాత్రి నన్ను కూడా నాటాలి అని ఆశ నీలో ఉంటే, నేను ఇంకా పాపాన్ని విసర్జించి పరిశుద్ధత వైపు నేను పరుగులెత్తుతాను. ఇంతకాలము నా పిలుపును మరిచిపోయి బ్రతికింది చాలా అనుకుంటున్నాను. ఇప్పుడు నా ప్రభు నాకు కావాలి. ఈ శరీరాశలు, నేత్రాశలు, జీవపు డబ్బాలతో వెళుతుమై నీ పాప ప్రపంచాన్ని విడిచిపెడతాను. నాకు ప్రభు కావాలి. ఆయన నాడితే నా బ్రతుకు బాగుంటుంది. ఈ రాత్రి నా జీవితాన్ని ప్రభుకి ఇవ్వడానికి నేను వెనకాడట్లేదు అని మీలో ఎవరైనా తీర్మానాలు తీసుకోండి. చేతులు పైకెత్తండి. మీ అందరి గురించి ప్రార్థన చేయబడుతుంది. ప్రభుని ఈ రాత్రైనా కోరుకో. శాపాన్ని విడిచిపెట్టు, ఆశీర్వదించే ప్రభు వైపు చేతులు ఎత్తు. కీడును విడిచిపెట్టి రాత్రి మేలు అయిన ప్రభును కోరుకో. నరకాన్ని విడిచిపెట్టి, మరణాన్ని విడిచిపెట్టి జీవమైన ప్రభును కోరుకో. నన్ను ప్రభు దీవించాలి. నేను ప్రభుని నమ్ముకుంటా, నీ పాపాన్ని విడిచిపెడతాను. ప్రభుకి నా హృదయంలో చోటు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. నా చేతులెత్తగలుగుతుంది. అందరి గురించి ప్రార్థన చేయబడుతూ ఉంది. ప్రేమ కలిగిన మా తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు. మా మానవ స్వభావాలు మమ్మల్ని పాపం వైపులా కలుపుతున్నాయి. వాటిని జయించే కృపలు మాకు కలుగు చేయండి. మా పరుగులో మేము కొనసాగించే కృప మాకు కలుగు చేయండి అయ్యా. మమ్మల్ని కొనసాగింప చేయండి. పడిపోయిన నీ పిల్లని రాత్రి వాక్యపు శక్తితో లేపండి. నీ శిలువ ఎదుగు పరుగులెత్తుతుండగా వారిని చేర్చుకోండి. ఈ రాత్రి నీ చేతులతో వారి జీవితాన్ని నీ సన్నిధిలో ఒలివ మొక్కల వలె నాటండి ప్రభు. పచ్చని ఒలివ మొక్కల వలె నాటబడుదురుగాక. తరాలకు తరాలకు దీవెన పొందుదురుగాక. ఈ శాశ్వతమైన కృపలో ఈ రాత్రుని జీవించడానికి ద్వారములని తెరవము. సొదొమను విడిచిపెడుతుండగా నీ సన్నిధిలోకి వారిని నడిపించండి. నీ బిడ్డలుగా స్వీకరించండి, అంగీకరించి నీ కృపలో బలపరిచి నడిపించండి. నీ రాకడ వచ్చే వరకు, మా పోకడ వరకు మా ఆత్మల్ని నీ కృపలో అయ్యండి. ఏ ఒక్కరూ జారిపోవడానికి, విడవబడ్డానికి వీలు లేదు ప్రభు. అందరము నీ రాజ్యానికి వారసులుగా మార్చబడుతుండగా ఈ అద్భుతమైన కృపగా అప్పగించుకున్నాడు. ఈ సంవత్సరం అంతా నీలో నిలిచి ఫలించి బిడ్డలుగా చేయండి. కిరణ్ గారి కుటుంబాన్ని ఆశీర్వదించి, తనకిచ్చిన భార్యను బిడ్డను ఆశీర్వదించి, ఇక్కడున్న సేవకులను ఆశీర్వదించి, వారి సేవలు బలభరితంగా మార్చబడునుగా. యవనస్తులు రక్షించబడుదురుగా. యవనస్తుల రక్షణ పొందుదురుగా. వృద్ధులకి రక్షణ కలుగునుగా. వారి ఆత్మలు పరిశుద్ధపరచబడునుగా.
బంధకాల నుండి విడుదల పొందుదురుగాక. వారి ఆత్మలకు రక్షణ, వారి ప్రాణాలకు నెమ్మది, వారి శరీరాలకు స్వస్థత నిత్యముగా కలుగునుగా. రాత్రి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి పంపండి. మరలా మేము కలుసుకున్న వరకు మీ సన్నిధి సహవాసాలు మా మధ్య ఉంచమని, ఈ మాటలు వారి జీవితాల్లో దీవెనకరంగా చేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దగ్గరగా చప్పులు కొడుతూ ప్రభుత్వం